హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈరోజు ఒక మంచి డ్రామాని తీసుకొచ్చాను. ఈ డ్రామాలో చాలా మంచి ట్విస్ట్స్ ఉంటాయి. అంతకు మించి రొమాన్స్ ఉండబోతుంది. ఈ డ్రామా మీకు ఖచ్చితంగా ఒక మంచి బటర్‌ఫ్లై ఫీలింగ్‌ని ఇస్తుంది. సో ఎక్కడికి వెళ్ళకుండా ఫుల్ వీడియో చూసేయండి. అలాగే పొరపాటున మర్చిపోయి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. ఇక లేట్ చేయకుండా డ్రామాలోకెళ్దాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ లిన్ తన గురించి చెప్తూ ఉంటుంది. యాక్చువల్ గా ఆమెకి 23 ఇయర్స్. కానీ 1 మిలియన్ కోసం ఆమె 40 ఇయర్స్ ఉన్న ఒక డివోర్స్ ఆమెలాగా యాక్టింగ్ చేస్తూ ఒక ఇంట్లో పనికి వస్తుంది. అక్కడ ఆమె జాబ్ ఏంటంటే ఒక కళ్ళు లేని పర్సన్ అయినా అంతకు మించి స్ట్రేంజ్ బిహేవియర్ ఉన్న రిచెస్ట్ సీఈఓ కి జాగ్రత్తగా చూసుకోవడమే ఆమె రెస్పాన్సిబిలిటీ. అతనికి కళ్ళు కనపడవు కాబట్టి తన అబద్ధం ఈజీగా నడిచిపోతుంది అనుకుని ఆమె అనుకుంటుంది. పైగా మనసులో ఇంత డబ్బు ఇస్తూ ఒకవేళ బాస్ గనుక హ్యాండ్సమ్ గా ఉంటే వాన్ని ఫ్రీగా చూసే బోనస్ కూడా నాకు దొరుకుతుంది అని ఎక్సైట్మెంట్ తో ఆ ఇంట్లోకి వస్తుంది. ఆమెను ఒక కారులో ఒక పెద్ద వింతైన మ్యాన్షన్ ముందు దించుతారు. పైగా తన కళ్ళకు గంతలు కట్టి గంతలు తీసి ఆ ఇంటిని చూడగానే ఒక్కసారిగా భయపడిపోతుంది. ఎందుకంటే ఈ మ్యాన్షన్ ఓనర్ ఒక బ్లైండ్ సైకో, పైగా ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటాడని చాలా డిఫికల్ట్ క్యారెక్టర్ అని ఆమెకు ముందే చెప్పుంటారనమాట. బట్ లిన్ మాత్రం అదంతా పట్టించుకోకుండా ఆమె ఫోకస్ అంతా శాలరీ పైన ఉంటుంది. డబ్బు కోసం నేను నరకానికైనా వెళ్లి ఆ యమధర్మరాజుకైనా సేవ చేసొస్తా, అవసరమైతే ప్రాణాల బుక్కులో నా పేరు కూడా మార్చేస్తా అని డిసైడ్ అయ్యి లోపలికొచ్చి ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అడుగుతుంది. అప్పుడు లూ అక్కడ కనిపిస్తాడు. అతనే తన బాస్ అని, నిజంగానే కళ్ళు కనపడవనుకుంటుంది. పైగా సరిగ్గా నడవలేని ఒక వ్యక్తిని చూసుకోవడం అంత ఈజీ కూడా కాదని అనుకుంటుంది. అయినా సరే డబ్బు ముఖ్యం బిగులు కాబట్టి అంత భరించాలి అని తను తాను సర్ది చెప్పుకుంటుంది. లూ వచ్చి నువ్వేనా కొత్త అసిస్టెంట్ వి అని అడుగుతాడు. లీ వెంటనే తన ఫేక్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తుంది. అవును సార్, నా పేరు లిన్. నాకు 40 ఏళ్లు. ముఖమంతా మచ్చలు, నడుమొక డ్రమ్ లా ఉంటుంది. 3 సార్లు విడాకులు కూడా అయ్యాయి. పిల్లల్ని నా ఎక్స్ హస్బెండ్ తీసుకెళ్లిపోయారు. నా దగ్గర పైసా కూడా లేదు. పైగా ముసలి తల్లిదండ్రులు, చిన్న పిల్లల బాధ్యత నాపైనే ఉంది. నేను నర్సింగ్ చదువుకున్నాను. అనాథాశ్రమంలో కూడా పని చేశాను. పోయినసారి నేను సేవ చేసిన అతను నాకు ఒక పెద్ద బ్రాండ్ సర్టిఫికేట్ ఇచ్చాడు. నేను ఒక మంచి కేర్ టేకర్ నని. ఈ జాబ్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంటే అతను ఆమె వాయిస్ ని విని కాస్త డౌట్ పడతాడు. ఎందుకంటే ఆ వాయిస్ చాలా యంగ్ ఏజ్ అమ్మాయిలాగా ఒక స్వీట్నెస్ కనిపించడంతో ఈమె వెంటనే మేనేజ్ చేస్తూ, సార్ నేను ఇంతకు ముందు ఆన్లైన్ కస్టమర్ సర్వీస్ లో పని చేశాను. అక్కడ కస్టమర్స్ కి ఇలాంటి వాయిస్ అంటే ఇష్టం, అందుకే అలా అలవాటైపోయింది అని అబద్ధం చెప్తుంది. లూ ఆమెకు 2 డేస్ ట్రయల్ పీరియడ్ ఇచ్చి మిగతా విషయాలన్నీ హౌస్ కీపర్ దగ్గర కనుక్కో అని చెప్తాడు. ఆ తర్వాత లిన్ కి ఆ మెన్షన్ హౌస్ కీపర్ అయిన మేబో పరిచయం అవుతాడు. ఇక్కడ రూల్స్ చెప్తాడు. అక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఇంత చిన్న అమ్మాయిని ఎలా హైర్ చేశారు, మిస్టర్ లూ కి యంగ్ గా ఉండే వాళ్ళు గోల చేసే వాళ్ళంటే అసలు నచ్చరు కదా అని షాక్ అవుతుంటారు. కార్ యాక్సిడెంట్ తర్వాత లూ ఇప్పటి వరకు 18 మంది కేర్ టేకర్స్ ని మార్చేశాడని వాళ్ళు చెప్తారు. అసిస్టెంట్ షిన్ కవర్ చేస్తూ మిస్ లిన్ కి కళ్ళు లేని పిల్లల్ని చూసుకునే ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకే మిస్టర్ లూ కి తన నిజమైన వయసు చెప్పలేదు అని చెప్పగానే ఆమెబో ఆమెకు ఒక యూనిఫామ్ డిపాజిట్ గురించి చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఇక్కడ ఒక సైలెంట్ బొమ్మల మాత్రమే ఉండాలి. నీ బట్టలు, నడక, వాయిస్, బిహేవియర్ ఎవ్రీథింగ్ రూల్స్ ప్రకారమే ఉండాలి. ఎలాంటి ఎక్స్ట్రా థాట్స్ కూడా ఉండకూడదు. 6 మంత్స్ వరకు బయట ప్రపంచంతో కాంటాక్ట్ కూడా ఉండకూడదు. ఇవన్నీ తట్టుకొని నిలబడితే నీకు 1 మిలియన్ శాలరీ దొరుకుతుంది అని అంటే లీ మనసులో ఇంత డబ్బు కోసం నేను గాలిలా ధూళిలా మారిపోవడానికైనా రెడీ అని అనుకుంటుంది. యాక్చువల్ గా లిన్ కి కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇంత పెద్ద అబద్ధం చెప్పి ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆమె తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పెళ్లి రోజున అతను ముందుకెళ్లి అడుగుతుంది, నువ్వు నా క్రెడిట్ కార్డ్ ని ఎందుకు మొత్తం వాడేశావు? ఆ డబ్బుతో నీ గర్ల్ ఫ్రెండ్ కి 3,20,000 పెట్టి డైమండ్ రింగ్ ఉంటావా? ఆ డబ్బు నేను సన్షైన్ అనాథాశ్రమాన్ని బాగు చేయడం కోసం దాచాను అని అడుగుతుంది. వాడేం పట్టించుకోకపోయేసరికి ఆమె పోలీసులకేం కంప్లైంట్ చేయదు. కానీ వెళ్తూ వెళ్తూ అని దారుణంగా శపిస్తుంది. ఒరేయ్, నువ్వు ఫస్ట్ నైట్ రోజే పుట్టుకుని చావాలి. ఎవడైనా నీకు విషం పెట్టైనా సంపాలి. నడుస్తుంటే నిన్నెవడైనా గట్టిగా నెట్టేయాలి. నీ పెళ్ళ నిన్ను పూణే ఘాటుకు తీసుకెళ్లి పైనుంచి తోసి పడేయాలి. మీ పెళ్లి నాశనం అయిపోవాలి అని తిట్టే వచ్చేస్తుంది. యాక్చువల్ గా పాపం లీన్ కి డబ్బు కేవలం లగ్జరీ కోసం కాదు, ఆ అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళ బాధ్యత కోసం అని మనకు అర్థమవుతుంది. లిన్ జాబ్ లోకి జాయిన్ అవ్వగానే మనోడిచ్చే ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా? నాకు స్నానం చేయడంలో హెల్ప్ చేయి అని అంటాడు. జాయిన్ అయిన ఫస్ట్ రోజే ఇంత ఆక్వర్డ్ పని చేయాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదే అని టెన్షన్ పడుతూనే స్లోగా లూని బాత్రూమ్ కి తీసుకెళ్తుంది. ఒసే లిన్ను, నువ్వు ఒక ప్రొఫెషనల్ వి, కంగారు పడకూడదు అని బ్రెయిన్ కి చెప్పుకుంటూ ఉంటుంది. లూ తన బట్టలు ఒక్కొక్కటిగా విప్పుతుంటే అతని పర్ఫెక్ట్ బాడీ షేప్ ని చూసి లిన్ లోపల లోపల ఫ్యూజులు ఎగిరిపోతాయి. అర్రే బాబోయ్, దేవుని దయ వల్ల వీడి కళ్ళు కనపడవు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని చూసి కనిపెట్టేసేవాడే. ఆమె స్లోగా అతని షర్ట్ ఇప్పుతుంది. ఆ తర్వాత మనోడే ప్యాంట్ ఇప్పబోతే ఆమె అతని చేయి పట్టుకుని ఆపేస్తుంది. అతను సీరియస్ గా, ఏంటి ప్యాంట్ ఉంచే నేను స్నానం చేయాలనుకుంటున్నావా? ఇదేనా నీ ప్రొఫెషనలిజం అని అంటే ఆమె, అఫ్ కోర్స్ సార్, ప్యాంట్ తీసే స్నానం చేస్తారు. నేను ఒక ప్రొఫెషనల్ ని, ఇప్పుడే వెళ్లి వాటర్ టెంపరేచర్ చెక్ చేస్తాను అని చెక్ చేస్తే, సార్ వాటర్ టెంపరేచర్ బాగున్నాయి అని మనోడి వైపుకు తిరుగుతుంది. ఎగ్జాక్ట్ టైం కి మనోడు ప్యాంట్ ఇప్పేస్తాడు. పాపం లిన్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇమ్మీడియట్ గా కళ్ళు మూసుకొని పక్కకు తిరుగుతుంది. ఊపిరి కూడా తీసుకోలేక కష్టపడుతూ
కంట్రోల్. నువ్విక్కడ ఒక 40 ఏళ్ల డివోర్స్ వుమెన్‌వి. ఏమాత్రం ఫీలింగ్స్ లేని ముసలిదానిలా యాక్ట్ చెయ్యి. చిన్న బొప్పిలా బిహేవ్ చేయకు అని ఆమెకామె సర్ది చెప్పుకొని ఇలా తిరుగుతుంది. అక్కడ మనోడు బాత్‌టబ్‌లో స్నానం చేస్తుంటాడు. మళ్ళీ సైడ్‌కి తిరిగి ఫేస్ కవర్ చేసుకోగానే మనోడు, నేను స్నానం చేశాక పిలుస్తాలే, ఇక నువ్వెళ్ళు అని అనడమే ఆలస్యం. దెబ్బకు పరిగెత్తుంది. నెక్స్ట్ సీన్‌లో మేబో ఆమెకు మెన్షన్ అంతా తిప్పి చూపిస్తూ లూ డైలీ రొటీన్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. మిస్టర్ లూ సాధారణంగా ఎక్కడ కూర్చుంటాడు, కప్ ఎక్కడ పెట్టాలి, ఇలా ప్రతి వస్తువు దానికి కేటాయించిన ఫిక్స్డ్ ప్లేసెస్ లోనే ఉండాలి అని చెప్తుంది. పైగా ఈ రోజు డిన్నర్ కి మిస్టర్ లూ సిస్టర్ అలాగే సెకండ్ యంగ్ మాస్టర్ వస్తున్నారని చెప్తూ లూ హిస్టరీ చెప్తాడు. పెద్ద యజమాని త్వరగానే చనిపోయారు. దాంతో అతని వైఫ్ తన మరిదినే పెళ్లి చేసుకుంది. లూ తన చిన్న వయసులోనే తమ్ముణ్ణి చెల్లిని తనే స్వయంగా పెంచి పెద్ద చేశాడు. ఫ్యామిలీ భారం అంతా ఒక్కడే మోసాడు. అందుకే అతను అంత స్ట్రిక్ట్ గా కంట్రోలింగ్ గా ఉంటాడు అని చెప్తాడు. అతని బ్రదర్ సిస్టర్స్ అందరూ వచ్చాక లిన్ మెల్లగా నడిపించుకుంటూ లూని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొస్తుంది. అక్కడ వాళ్ళ వాయిస్ వినగానే లూ తన కార్ యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. యాక్చువల్ గా ఆ రోజు తను వెళ్లే రూట్ అండ్ స్కెడ్యూల్ కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు కాబట్టి ఆ యాక్సిడెంట్ వెనుక ఖచ్చితంగా ఇంట్లోని వాళ్ళ హస్తమే ఉంటుందని అనుమానిస్తాడు. ఈ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునే వాళ్ళు నన్ను మోసం చేయాలని అనుకునే వాళ్ళే, కానీ మన గ్రూప్ లోనే నన్ను చంపాలనుకుంటే నా శత్రువు ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత డిన్నర్ స్టార్ట్ అవుతుంది. లిన్ ఇప్పుడు లూకి అన్నం తినిపించాలి. మేబో ఆమెకు సైగ చేస్తూ చాలా జాగ్రత్తగా తినిపించాలి. లూ మింగుతున్నప్పుడు అతని ఆడమ్స్ యాపిల్ ని గమనించి ఆ రిథం ని బట్టి నెక్స్ట్ ముద్ద పెట్టాలి అని హింట్ ఇస్తాడు. పాపం మన మేడం అంత హింట్స్ ఇచ్చేసరికి చేతులు వణికించుకుంటూ తాపిస్తుంది సూప్. అదే టైంలో డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న అతని బ్రదర్స్ ఇంకా సిస్టర్ సీక్రెట్ గా మొబైల్ లో చాట్ చేసుకుంటారు. ఫస్ట్ బ్రదర్ అడుగుతాడు, అసలు ఇంత చిన్న అమ్మాయి నానిగా ఎందుకు పెట్టారు అని. దానికి సిస్టర్, నాకేం తెలుసు, నేను అసలు ఈ రెజ్యూమే సెలెక్ట్ చేయలేదు అని చెప్తే ఇంకో బ్రదర్, ఆమెకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందంటలే అందుకే చేర్చుకున్నారు అని చెప్తాడు. ఆ తర్వాత ఫస్ట్ బ్రదర్ సైగ చేయడంతో వాళ్ళ సిస్టర్ అడుగుతుంది, కంపెనీలో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే మేము మళ్ళీ మ్యాన్షన్ లోనే ఉండిపోతాం అని అంటే లూ వెంటనే వాళ్ళని సీరియస్ అవుతూ, ప్రాబ్లమ్స్ వస్తే పారిపోయి ఇంట్లో దాక్కోడానికి మిమ్మల్ని నేను పెంచలేదు, మీ కాళ్ళపై మీరు నిలబడ్డం నేర్పించాను, మళ్ళీ ఇంటికి వచ్చే ప్రస్తావన తెస్తే మిమ్మల్ని లూ గ్రూప్ నుంచి గెంటి పాడేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాక హీరో ఇదే గ్యాప్ లో హీరోయిన్ సిస్టర్ లిన్ నన్ను అప్ స్టేట్స్ కి తీసుకెళ్ళండి అని పిలుస్తాడు. దాంతో ఆమె కన్ఫ్యూజ్ అవుతుంది. ఎవరిక్కడ సిస్టర్ లిన్ అని చుట్టుపక్కల మొత్తం చూస్తుంది. దాంతో అక్కడ ఉన్నోళ్ళంతా ఎవరా సిస్టర్ లిన్ అని తుక్తూ ఉంటారు. కాసేపటికి మన మేడం గారు రియలైజ్ అయ్యి, ఓ నేనే ఆ సిస్టర్ లిన్ని అని అనేసరికి వాళ్ళ సిబ్లింగ్స్ కన్ఫ్యూజ్ అయి తల పట్టుకుంటారు. మా అన్నయ్య టేస్ట్ ఏంటి ఇంత దరిద్రంగా ఉంది, ఆమె జస్ట్ 20s లో ఉన్నట్టుంది, ఆమెని సిస్టర్ అని పిలుస్తున్నాడేంటి అని అంటే ఇంకో బ్రదర్, పోనీలేరా మనం అతనితో కంటిన్యూ అయిపోదాం అని సర్ది చెప్పుకుంటారు. డిన్నర్ అయిపోయాక వాళ్ళందరూ లిన్ ని పక్కకు తీసుకెళ్లి, నువ్వు మా అన్నయ్యతో ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నావు అని అడుగుతారు. లిన్ వచ్చి ఒక 6 hours అవుతుంది, అప్పుడే చాలా అలసిపోయాను అని అంటే ఆ సిబ్లింగ్స్ ఇంకోలా అర్థం చేసుకుని 6 hours ఇగో నీకు ఒక జాగ్రత్త చెప్తా విను, మా అన్నయ్య టెంపర్ బ్యాడ్, అతని డిమాండ్స్ కూడా చాలా వింతగా ఉంటాయిలే, అయినా అతనికి ఆల్రెడీ ఒక ఫియాన్సీ కూడా ఉంది, సో నీకు అఫీషియల్ స్టేటస్ దొరకపోవచ్చు కానీ మా లూ ఫ్యామిలీ డబ్బు విషయంలో మాత్రం నేను అసలు తక్కువ చేయదులే అని చెప్తారు. లిన్ కి వాళ్ళ అన్నదాని వెనుక ఉన్న డబుల్ మీనింగ్ అర్థం కాక, అబ్బో అయితే లూ ఫ్యామిలీ డబ్బు బాగానే ఇస్తుందా అని లోపల తెగ హ్యాపీ ఫీల్ అయిపోతుంది. నైట్ అవ్వగానే లిన్ లూతో, బాస్ మీరు రెస్ట్ తీసుకోండి నేను బయటికి వెళ్తున్నాను అని చెప్తే లూ వెంటనే ఆపి, నిన్నెళ్ళమని పర్మిషన్ ఎవడిచ్చాడు అని అడుగుతాడు. లిన్ దెబ్బకి ఆమె బాడీని కవర్ చేసుకుంటూ, అమ్మో వీడి రూమ్ లోనే పడుకోమంటాడా ఏంటి అని భయపడుతుంటే లూ క్లారిటీ ఇస్తూ, రాత్రిపూట నాకు ఎప్పుడైనా నీ అవసరం రావచ్చు కాబట్టి బెల్ మోగ్గానే నువ్వు లోపలికి రావాలి అని అంటాడు. దాంతో ఆమె ఊపిరి పీల్చుకుంటుంది. ఇంత శాలరీకి ఈ మాత్రం పని చేయడం పెద్ద కష్టం కాదనిపిస్తుందిలే అని అడ్జస్ట్ అయ్యి రూమ్ డోర్ బయట ఒక ఫోల్డింగ్ బెడ్ వేసుకొని పడుకుంటుంది. అప్పుడే మేబో అక్కడికి వచ్చి తన కూతురి పాత బట్టల్ని లిన్ కి ఇస్తాడు. ఆ తర్వాత, నువ్వు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు దాచాలనుకుంటున్నావు అని అడిగితే లిన్ ఎమోషనల్ అవుతూ, నేను వీసా అప్లై చేసి ఫారెన్ వెళ్ళాలి, మా అనాథాశ్రమంలో ఉండే వాళ్ళని వేరు కంట్రీస్ వాళ్ళు అడాప్ట్ చేసుకొని తీసుకెళ్లిపోయిన నా అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని వెతికి పట్టుకోవాలి అని అంటూ మనసులో, ఈ 1 million శాలరీ నాకు దొరికితే నా విడిపోయిన ఫ్యామిలీ మొత్తం మేము కలిసిపోతాం అని ఒకటే ఎగ్జైట్ అవుతూ నవ్వుతూనే ఉంటుంది. పాపం మనోడు ఆమె ఇకలు పగపగలకి నిద్ర పట్టలేక బెల్ కొట్టి మరీ లిన్ ని పిలుస్తాడు. మన లిన్ ఏమో డీప్ స్లీప్ లో గురకబెట్టి మరీ పడుకుంటుంది. ఇక చేసేదేమీ లేక మనోడే బయటికి రాగానే ఇటు తిరిగి ముందుకు నడుద్దాం అనుకునే లోపే ఆమె ఫోల్డింగ్ బెడ్ అడ్డంగా ఉండేసరికి తగులుకొని ఆమె మీద పడిపోతాడు. అలా పడ్డం వల్ల ఇద్దరి మధ్య ఒక యాక్సిడెంటల్ లిప్ కిస్ జరిగిపోతుంది. అతను లిప్ కిస్ ఇచ్చేసరికి సడన్ గా ఆమెకు మెలకు వచ్చి కింద తోసేస్తుంది. మనోడు సీరియస్ గా నన్ను పైకి లేపు అని ఆమె బెడ్షీట్ ని గట్టిగా పట్టుకుని చెప్తుంటే, మీరు కొంచెం నా బెడ్షీట్ ని వదిలితే నేను పైకి లేపగలను అని అనగానే మనోడి కోపం మంటల రూపంలో ముక్కుల్లో నుంచి బయటకు వచ్చి ఆమె బెడ్షీట్ ని విసిరి కొడతాడు. ఆమె భయంతో చేయి పట్టుకుని పైకి లేపి మంచం మీద కూర్చోబెడుతుంది. మనోడు సీరియస్ గా, నేను అప్పుడే లేచేశాను కానీ నువ్వు ఇంకా పడుకునే ఉన్నావా, అంతేకాదు ఇంకోసారి నేను కింద పడ్డానో నీ బ్యాగులని ప్యాక్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళు అని అంటాడు.
అప్పుడు లిన్, అవును సార్. ఇప్పుడు నేను ఈ బెడ్ తీయాలంటే మీరు లేవాలి కదా! సో లేవండి అని అనగానే మనోడికి మండినా గూడా చెయ్యిచ్చి లేపమని అడుగుతాడు. ఆమె లేపి మనసులో తిట్టుకుంటుంది బెడ్ సదురుతూ. వీడికి కళ్ళు కనపడక కింద పడితే నాదా తప్పు? ఇలాంటి బ్యాడ్ టెంపర్ ఉంటే ఖచ్చితంగా పడక ఏమవుతుంది? అని తిడుతుంటే ఇంకో పక్కన మనోడు, ఛీ! నేనొక 40 ఏళ్ల ముసలిదానికి ముద్దు పెట్టానా? అని మూతి ఒకటే తుడుచుకుంటుంటాడు. ఆ తర్వాత ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు మేబో లూ దగ్గరకొచ్చి, ట్రయల్ పీరియడ్ అయిపోయింది కదా బాస్! లిన్ వర్క్ మీకు నచ్చిందా? అని అడిగితే లూ, ఆ యావరేజ్ గా ఉంది అని అనేసరికి లిన్ మొఖం మాడిపోతుంది. అప్పుడు మేబో, సరే సార్ ఇంకొన్ని రోజులు చూద్దాం. కానీ ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం తీసేయాల్సొస్తుంది అని అనగానే లిన్ మనసులో వాళ్ళిద్దరిని గుర్రుమని చూస్తూ, ఈ బలిసినోళ్ళకి అసలు మనసు అనేదే ఉండదు. మొఖం మీద నన్ను రిజెక్ట్ చేస్తున్నారు అని తిట్టుకుంటుంది. డిన్నర్ టేబుల్ దగ్గర ఆమె లూని చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. ఎగ్ కాస్త డ్రైగా ఉంది బాస్, మీరు సెరల్స్ తినండి అని అంటే మేబో, ఆయన్ని తినమని చెప్తున్నావేంటి తినిపించకుండా అని అంటాడు. దానికి ఆమె స్పూను బౌలికి 10 సెంటీమీటర్స్ దూరంలోనే ఉంది. దాన్ని తీసుకొని ఇలా తినండి అని మొత్తం గైడెన్స్ ఇస్తుంది. మనోడు కూడా ఆమె చెప్పింది ఫాలో అవ్వడం వల్ల తన సొంత చేతులతో తినడం స్టార్ట్ చేస్తాడు. దాంతో ఆమెకి ఇంప్రెస్ అయిపోయి, మెబో తన్ని ఇక్కడే వర్క్ చేయనివ్వు అని అంటాడు. మెబో కూడా ఆమెను చూసి మనసులో అనుకుంటాడు, ఈ అమ్మాయి సర్ ని బాగా హ్యాండిల్ చేస్తుంది. ఒక రోజు లూ వైన్ కావాలని అడగడంతో లిన్ పొరపాటున వేరే వైన్ బాటిల్ తీసుకొస్తుంది. లూ ఆ బాటిల్ పట్టుకోగానే ఇది రాంగ్ బాటిల్ లిన్ అని వెంటనే కనిపెట్టేస్తాడు. ఈ రూమ్ లో ఉన్న ప్రతి ఇటుక, ప్రతి బుక్, ప్రతి వైన్ బాటిల్ నేనే స్వయంగా సెలెక్ట్ చేశాను. అందుకే నాకంతా గుర్తుంది అని చెప్తాడు. లిన్ కి డౌట్ వచ్చి అతన్ని టెస్ట్ చేయడానికి కావాలని బుక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అని క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటుంది. లూ ప్రతి దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్తాడు. అతని సూపర్ జీనియస్ బ్రెయిన్ కి ఆమె చాలా ఇంప్రెస్ అయిపోయి అతని చేతిలో ఒక చాక్లెట్ పెట్టి, బాస్ నువ్వు నిజంగా సూపర్ జీనియస్ వి అని పొగిడితే మనోడు ఆ చాక్లెట్ చూసి, ఏంటి నువ్వు నన్ను ఇప్పుడు చిన్న పిల్లల్లో ట్రీట్ చేస్తున్నావా అని అంటే ఆమె, నో వే, ఇది అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ చేస్తున్నాను. డ్రింక్ తాగడం వల్ల మీ బ్రెయిన్ మందం అయిపోతుంది కదా, సో అందుకే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి చాక్లెట్ ఇచ్చాను అని చెప్పగానే లూ సడన్ గా ఎమోషనల్ అవుతూ, నాలాంటి కళ్ళు లేని వాడు అసలు బ్రతికుండి ఏం లాభం అని నీకెప్పుడు అనిపించట్లేదా అని అడిగితే లిన్ కూడా, అలా అస్సలు కాదు, నువ్వు బ్రతకడం చాలా ముఖ్యం బాస్, ఎందుకని నా 1 మిలియన్ శాలరీ, నా బోనస్ అంతా నీపైనే డిపెండ్ అయి ఉన్నాయి కదా అని అనగానే మనోడు ఒక చిన్న ఎమోషనల్ స్మైల్ ఇచ్చి, నీ బోనస్ కోసం నేను బ్రతకాలా, అయితే ఈ వ్యాలిడ్ రీజన్ కోసం నేను బ్రతుకుతానులే అని చెప్తాడు. ఆ తర్వాత అతను కూడా మిగిలిన వైన్ ని నువ్వే తాగు అని అంటాడు. మన మేడం గారు ఎగ్జైట్ అయిపోతూ కాస్త వైన్ తాగుతుందంతే. ఆ వైన్ కి కిక్కెక్కిపోయి ఆమె అక్కడే పడిపోయి, బాస్ నన్ను రూమ్ కి తీసుకెళ్లి పడుకోబెట్టవా అని అడిగి అక్కడే పడిపోతుంది. కట్టు నెక్స్ట్ సీన్ లో ఇద్దరు బెడ్ మీద పడుకొని ఉంటారు పక్క పక్కన. పైగా మనోడు ఆమె నడుం మీద చెయ్యేసి మరీ పడుకుని ఉంటాడు. మార్నింగ్ ఎవరున్నారా అని చెప్పి పక్కనున్న ఆమె బాడీ మొత్తాన్ని టచ్ చేసి చూస్తే ఆమె సిస్టర్ లిన్ అని అర్థమయ్యి ఆ బాడీ టచ్ కి మనోడి గుండెల్లో ఏదో తెలియని ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. చీ, నేనేంటి సిస్టర్ లిన్ లాంటి ముసలామె కోసం ఇలా రియాక్ట్ అవుతున్నాను అని తన్ని తాను తిట్టుకుంటూ ఆమెను వెంటనే పక్కకు తోసేస్తాడు. పాపం మన మేడం కొంచెం సోయిలోకి వచ్చి అతన్ని పక్కన చూసి, బాస్ నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడిగితే లూ రివర్స్ లో, నువ్వు నిన్న రాత్రి నాపై పడి ఏమేం చేసావో గుర్తు తెచ్చుకో అని అంటే లిన్ వెంటనే కవర్ చేస్తూ, సార్ నేనేం చేస్తాను సార్, నేను 40 ఏళ్ల ముసలిదాన్ని, నా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు సార్, నేను జస్ట్ ఒక బాడీ పిల్లో లాగా గట్టిగా పట్టుకుని పడుకున్నాను అంతే అని మనోడికి పిచ్చ కోపం వచ్చి ఆమె చేతిని పట్టుకుని దగ్గరకు లాక్కొని చాలా దగ్గరికి ఫేస్ పెట్టి, అంటే నువ్వు నన్ను హ్యూమన్ బాడీ షేప్ పిల్లో లాగా యూస్ చేసుకుంటున్నావా అని అంటే మన మేడం గారు మాత్రం అతను అంత క్లోజ్ గా చూసేసరికి మనసులో లడ్డూలు పుట్టుకొస్తుంటాయి. ఆ తర్వాత సీన్ లో లూ ఫియాన్సీ వెన్ అక్కడికి వస్తుంది. యాక్చువల్ గా ఆమె పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి వస్తుంది, కానీ ఆమె అసలు ప్లాన్ ఏంటంటే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడం. సో అందుకే లూ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ మెయిడ్ కనిపిస్తుంది. మేబో ఆమె మెయిడ్ అని చెప్పిన తర్వాత ఆమె లూ పక్కన కూర్చొని, లూ ఈ ఇయర్ నాకు బ్యాడ్ లక్ ఇయర్ అని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు, ఒకవేళ మనం ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నీ హెల్త్ కానీ లూ ఫ్యామిలీ ఆస్తికి కానీ చాలా నష్టం జరుగుతుందంట అని కలరింగ్ ఇస్తుంది. లిన్ ఆ మాటలు విని కోపంతో, ఓహో ఆ రోడ్ సైడ్ బాబాల పేర్లు చెప్పి తప్పు నీపై పడకుండా ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకోవాలనుకుంటున్నావు అన్నమాట అని ఆమె గుట్టు రొట్టు చేయగానే ఆమె కోపం వచ్చి, ఏయ్ నువ్వొక సర్వెంట్ వి, ఎంత ధైర్యం నీకు నాతో ఇలా మాట్లాడడానికి అని అరుస్తుంటే లూ కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి, ఆమె చెప్పింది కరెక్టే కదా, ఈ ఎంగేజ్మెంట్ ఈ రోజుతో క్యాన్సిల్ అని అనౌన్స్ చేస్తాడు. దానికి ఆమె, ఒక సర్వెంట్ మాట విని నన్ను వదిలేస్తావా అని అంటున్నప్పుడు మనోడికి కళ్ళలో ఏదో తెలియని స్ట్రెస్ కనిపిస్తుంది. వెంటనే మెబోతో ఆమెను బయటికి పంపించేసి లిన్ తో చెప్తాడు, నా ఫేస్ కడుక్కోవడంలో కొంచెం హెల్ప్ చేయని. ఆమె వెళ్లిపోగానే మనోడు లిన్ చేతిలో నుంచి చేతులు విదిలించుకొని వెళ్ళిపోతాడు. లిన్ కి
మస్తు మండుతుంది. ఇక ఆ తర్వాత డాక్టర్ వచ్చి లూ కళ్ళని చెక్ చేసి గుడ్ న్యూస్ చెప్తాడు. ఆప్టిక్ నర్వ్ కాస్త కంప్రెస్ అయింది, కానీ పూర్తిగా డ్యామేజ్ అవ్వలేదు. సో కంటి చూపు తిరిగొచ్చే ఛాన్స్ ఉందని చెప్తాడు. డాక్టర్ వెళ్ళిపోయాక లూ అక్కడికి వస్తుంది. అప్పుడు లూ ఆమెను అబ్జర్వ్ చేసి, నువ్వు ఈ రోజు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నావు కదా అని అడగగానే లిన్ షాక్ అయి, బాస్ నీకు కళ్ళు కనిపిస్తున్నాయా ఏంటి అని అంటే అతను లేదు, ఎవరో ఎల్లో డ్రెస్ లో ఉన్నారని డాక్టర్ చెప్పాడు, అందుకే గెస్ చేశా అని కవర్ ఇస్తాడు. ఆ తర్వాత అతను కొంచెం స్మైల్ ఇస్తూ, నా కంటి చూపు మళ్ళీ రావాలని నువ్వు కోరుకుంటున్నావా అని అంటే లిన్ ఖచ్చితంగా బాస్ అంటుంది. కానీ అతనికి కళ్ళు వస్తే ఆమె అబద్ధం మొత్తం తెలిసిపోతుందని, శాలరీ బోనస్ అన్ని ఎగిరిపోతాయని తెలుసు. అయినా సరే డబ్బులు చాలా ఇంపార్టెంటే బాస్, నాకు చాలా డబ్బు పిచ్చుంది, కానీ దాంతో కంపేర్ చేస్తే మీకు ఇప్పుడు కళ్ళు వచ్చి ప్రపంచాన్ని చూడడమే నాకు ముఖ్యం, ఎందుకంటే మీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి అని మనస్ఫూర్తిగా చెప్పేసరికి మనోడు ఆ మాటలకి కొంచెం ఇంప్రెస్ అవుతాడు. ఎట్ ది సేమ్ టైం నెర్వస్ కూడా ఫీల్ అవుతాడు. అంతలోనే లూ వాళ్ళ మమ్మీ అక్కడికి వస్తుంది. రావడమే అక్కడున్న పెయింటింగ్స్ ని, థింగ్స్ ని, చివరికి లిన్ బట్టల్ని కూడా తక్కువ చేసి మాట్లాడుతుంది. ఇంత చిన్న వయసున్న అమ్మాయిని అసిస్టెంట్ గా ఎందుకు పెట్టావు అని అడుగుతుంటే లిన్ మేనేజ్ చేస్తూ, ఇవి వేరే వాళ్ళ బట్టలు ఆంటీ, అందుకే నేను యంగ్ గా కనిపిస్తున్నాను అని అంటుంది. ఆ తర్వాత ఆవిడ లూతో, నాకు అర్జెంట్ గా 2 మిలియన్స్ ట్రాన్స్ఫర్ చేయి, షింగ్వాన్ స్కూల్ ఫీజు కట్టాలి, అలాగే మన పాతింటి రిపేర్స్ చేయించాలి అని అడగగానే మనోడు ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత ఆవిడ అక్కడ ఉన్నోళ్ళతో పాటు లిన్ ని కూడా బయటికి వెళ్ళండి, నేను నా కొడుకుతో కొంచెం ప్రైవేట్ గా మాట్లాడాలి అని చెప్తే లిన్, నేను కేవలం మిస్టర్ లూ మాట మాత్రమే వింటాను అని మొండిగా అక్కడే ఉంటుంది. అంతేకాదు కడిగి పారేస్తుంది. మీరు వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఈ వచ్చిన హాఫ్ అన్ అవర్ లో కూడా డబ్బు హోదా గురించే మాట్లాడుతున్నారు, ఒక్కసారి కూడా నీ కొడుకు హెల్త్ ఎలా ఉందని అడగలేదు, అలాంటి మీ దగ్గర నా బాస్ ని నేను వదిలేసి ఎలా వెళ్ళగలను అని స్ట్రైట్ గా అడిగేస్తుంది. ఆ మమ్మీకి పిచ్చ కోపం వచ్చి లిన్ని కొట్టడంతో ఆమె లూపైన పడిపోతుంది. మనోడు ఆమెను పట్టుకోగానే ఆమె భయంతో వెంటనే లేచి పక్క నిలబెడుతుంది. సారీ బాస్ అని అంటే మనోడు ఆమెకు సపోర్ట్ చేస్తూ, తన అన్న దాంట్లో తప్పేముంది మమ్మీ, నువ్వు నన్ను చూడ్డానికి వచ్చి 2 నెలలు అవుతుంది, రావడమే డబ్బులు అడుగుతున్నావు అని అడుగుతాడు. ఆవిడ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయాక, ఆవిడ కొడుతుండే తప్పించుకునే సెన్స్ కూడా లేదా నీకు అని అరుస్తాడు. దానికి లిన్, ఏమైంది బాస్, నేను తప్పించుకున్నాను కదా, ఒకవేళ ఆమె నన్ను కొట్టుంటే నా లావు నడుముతో నా లావు చేతులతో ఆమెను తిప్పి కొట్టేదాన్ని బాస్ అని అంటుంది. కానీ ఆమె చేతిని నడుముని టచ్ చేసిన మనోడికి మాత్రం చాలా డౌట్ వస్తుంది. ఈమె చెప్పిన బాడీ షేప్ నా చేతికి తగులుతున్న ఈ సెన్సిటివ్ స్కిన్ కి అసలు సంబంధమే లేదు, ఈమె నా దగ్గర ఏదో దాస్తుంది అని డౌట్ వచ్చి, నువ్వు నా దగ్గర ఎప్పుడైనా అబద్ధం చెప్పావా అని అడుగుతాడు. ఆ మాట అడగగానే లిన్ కి సుస్సు పడుతుంది. పిచ్చ టెన్షన్ పడుతూ, వామ్మో వీడికి నిజం తెలిసిపోయిందా అని అనుకుంటూ, నీపై నాకు ఉన్న సిన్సియారిటీ నిజం బాస్ అని కవర్ చేస్తుంది. కానీ లూ మనసులో, నన్ను కళ్ళు లేని వాడిలా కాకుండా ఒక నార్మల్ మనిషిలా ట్రీట్ చేసిన ఫస్ట్ అమ్మాయి ఈమె, అందుకే ఈమె అబద్ధం చెప్తున్నా కానీ ప్రస్తుతానికి నాకేం తెలియనట్టే నటిస్తాను అని ఫిక్స్ అవుతాడు. లిన్ లూకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో, సార్ నేను ఇంతకు ముందు అనాథాశ్రమంలో ఉన్నాను, అక్కడ బ్లైండ్ పిల్లల్ని కూడా చూసుకున్నాను, మీరు కూడా బ్లైండ్ యాప్స్, వెయిట్ కేన్, బ్రెయిలీ డాక్యుమెంట్స్ లాంటివి వాడడం అలవాటు చేసుకోండి అని సజెస్ట్ చేస్తుంది. బట్ ఆ మాటలకి మనోడికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఆ సలహాలు అతనికి హెల్ప్ కాకుండా తను ఎప్పటికీ బ్లైండ్ గానే ఉండిపోవాలని శాపలను అనిపిస్తాయి. కోపంతో ఊగిపోతూ, నోరు ముయ్, నీకు ఇక్కడ పని చేయడం ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి నడు అని గట్టిగా అరుస్తాడు. లూ కోపంగా అరవడంతో లిన్ బాధపడుతూ ఉంటే మెబో అక్కడికి వస్తాడు. ఆమెకి నచ్చ చెప్తూ, నేను మీ మాటలన్నీ విన్నాను, యాక్చువల్ గా లూ కంటి చూపు కోల్పోయి జస్ట్ 2 మంత్సే అవుతుంది లిన్, అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది, నిన్నటి వరకు అతని చేతిలో ఒక పెద్ద సామ్రాజ్యం, పవర్, కంపెనీ అన్ని ఉండేవి, ఇప్పుడు సడన్ గా ఎవరో వచ్చి బ్లైండ్ యాప్స్ వాడు, కర్ర పట్టుకో, బ్రెయిలీ లిపి చదువుకో అని అంటే అది అతనికి హెల్ప్ లా అనిపించదు, తను దేనికి పనికిరాని వాళ్ళ మారిపోయాడనే నిజాన్ని గుర్తు చేసినట్టు అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాంతో లిన్ కి తన తప్పు తెలుస్తుంది. అతని రూమ్ లోకి వెళ్లి చూస్తే బై మిస్టేక్ ఒక ఆల్బమ్ కనిపిస్తుంది. ఆ ఆల్బమ్ లో అతను స్కైయింగ్ చేయడం, స్కేటింగ్ చేయడం, అలా తన లైఫ్ ని ఎంజాయ్ చేసిన ప్రతి మూమెంట్స్ ఉంటాయన్నమాట. అవి చూసి ఆమె చాలా ఇంప్రెస్ అవుతుంది. లక్కీగా నీ దగ్గర డబ్బులున్నాయి కాబట్టి సరిపోయింది, నాలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంటెలిజెంట్ కేర్ టేకర్ దొరికింది, అందుకే నీ పాత లైఫ్ ని నేను తిరిగి తీసుకొస్తాను అని ఫిక్స్ అయ్యి అతని దగ్గరకు వచ్చి అతను అడిగిన బుక్ ని తీసుకొచ్చి, బాస్ బయటకి వెళ్దాం పదా, బయట క్లైమేట్ చాలా బాగుంది, కాసేపు అలా తిరిగొద్దాం అని అంటే లూ రావడానికి అస్సలు ఒప్పుకోడు. కానీ మన లిన్ వింటుందా, అతన్ని వీల్ చైర్ లోనే కూర్చోబెట్టి బలవంతంగా గార్డెన్ లోకి లాక్కెళ్లిపోతుంది. లూ ఆమె మీద గట్టిగా అరుస్తూ, ఆపు లిన్ అని అంటున్నా కూడా వినకుండా, బాస్ నువ్వు రేపు నన్ను జాబ్ లో నుంచి తీసేసినా పర్లేదు, కానీ ఈ రోజు మాత్రం నువ్వు బయట ప్రపంచాన్ని ఫీల్ అయ్యేలా చేస్తా అని మొండిగా తీసుకెళ్తుంది. బయటకు వచ్చాక ఒక చోట కూర్చోబెడితే మనోడు అంటాడు, నీకు ఈ మధ్య ధైర్యం బాగా ఎక్కువైంది అని అంటే ఆమె ఆకాశాన్ని, అందులో ఉన్న చంద్రుడిని, ఇంకా ఫాలింగ్ స్టార్స్ ని కూడా చూపిస్తూ ఎక్సైట్మెంట్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనోడు అది విని ఆ స్టార్స్ ని గుర్తుపట్టి వాటి గురించి మాట్లాడతాడు. నెక్స్ట్ డే వీళ్ళిద్దరు స్టడీ రూమ్ లో ఉన్నప్పుడు లిన్ అతని ఫేస్ ని చూస్తూనే డ్రా చేస్తూ ఉంటుంది. అది మనోడికి తెలీదు. సో ఆమెను పిలిచి, లిన్ నా కోసం ఒకటి రెడీ చెయ్యి అని అంటాడు. లిన్ ఫస్ట్ కాఫీయో ఏదో ఫైల్స్ ఏమో అనుకుంటుంది, కానీ అతను ఆ తర్వాత స్టిక్
స్టిక్ ఇంకా కేన్ రెడీ చెయ్యి అని అడగడమే ఆలస్యం. ఆమె ఇమ్మీడియేట్ గా ఒక స్టిక్ తీసుకొని వచ్చేసరికి అతను సీరియస్ గా దాన్ని పట్టుకొని, ఏంటి ఈ మూమెంట్ కోసం బాగా వెయిట్ చేస్తున్నట్టున్నావు, నన్ను పట్టుకొని నడిపించడం నీకు ఒళ్ళు బద్ధకమయ్యి ఈ కర్రను రెడీ చేసుకుని పెట్టుకున్నావా అని అంటే లిన్, బాస్ నేను ఇన్నోసెంట్ ని, నువ్వు నీ ఫ్రీడమ్ ని నీ లైఫ్ కంట్రోల్ ని మళ్ళీ నీ చేతుల్లోకి తీసుకోవాలనేదే నా కోరిక అని చెప్తుంది. ఆ తర్వాత ఆమె అతనికి ఒక వాయిస్ నావిగేటర్ లా మారిపోతుంది. అతన్ని ఓపెన్ స్పేస్ లో వదిలేసి డైరెక్షన్స్ ఇస్తూ, బాస్ స్ట్రైట్ గా నడవండి, ఎదురుగా మెట్లున్నాయి, నిదానంగా దిగండి అని చెప్తుంది. బయటికి వచ్చాక ఆ చల్లగా వీచే గాలిని మనోడు హ్యాపీగా ఆస్వాదిస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న మొబై ఇంకా అతని బ్రదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గార్డెన్ లోకి వెళ్లి అలా కాసేపు తిరిగాక ఒక చెట్టు కింద కూర్చుంటారు. లిన్ ఆ చెట్టుని కొంచెం వింతగా చూస్తుంటే, లూ ఇది ట్రైడెంట్ మాపిల్ ట్రీ, నేనే నా చేతులతో నాటాను అని చెప్తాడు. ఆ తర్వాత, జీవితంలో నేను ఎప్పుడు ఇలా ప్రశాంతంగా గడపలేదు లిన్, ఎప్పుడు ఫ్యామిలీ గొడవలు, పవర్ స్ట్రగుల్స్, ఆఫీస్ వర్క్స్ ఇలా నన్ను చుట్టుముట్టే ఉండేవి అని ఫీల్ అవుతుంటే లిన్ అవుతూ, బాస్ మీ ప్లేస్ లో నేనుంటేనా ఫుల్ ఎంజాయ్ చేసేదాన్ని, కానీ నాకు మాత్రం ఒకటే టెన్షన్, నీకు కడుపు నిండా తిండి పెట్టి నా ఓవర్ టైం డ్యూటీని ఎలా తగ్గించుకోవాలా అనేదే నా బాధ అని అంటున్నప్పుడు ఆమె చేతిలోని ఫ్లవర్స్ స్మెల్ పీల్చి, ఈ ఫ్లవర్స్ ఏదో మంచి స్మెల్ వస్తున్నాయి అని అంటే ఆమె, ఇవా సార్ అని అతనికి దగ్గరగా పెడుతుంది. మనోడు ఆ ఫ్లవర్స్ తీసుకోబోయి ఆమె చేతిని కూడా పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. ఆ మూమెంట్ లో ఇద్దరు చాలా క్లోజ్ గా వస్తారు, లైక్ కిస్ చేసుకుంటారేమో అన్నంత క్లోజ్ గా ఉంటారు. ఆమె అతని ఫేస్ కి చాలా దగ్గరగా ఉందని తెలుసు, బట్ స్టిల్ ఆమె ఫేస్ స్మెల్ ని పీల్చడానికి ఇంకా దగ్గరగా వెళ్తూ, ఈ స్మెల్ ఎందుకు నన్ను ఇంత పిచ్చిగా చేస్తుంది అని అనుకుంటూ ఉన్నప్పుడే అక్కడికి మెబో వస్తాడు. దాంతో అతను ఇమ్మీడియట్ గా దూరంగా జరిగిపోతాడు. లిన్ మనసులో, అరే బాప్రే ఇతను నన్ను కిస్ చేయాలనుకున్నాడా అని అనుకుంటుంటే మనోడు కూడా మనసులో కంట్రోల్ చేసుకుంటూ, నేను చూడలేను, పైగా నా ముందు ఉన్నది 40 years సిస్టర్ లిన్ అని రియలైజ్ అయ్యి వెంటనే మెబోని గట్టిగా పిలిచి, నన్ను తీసుకెళ్ళు అని అంటాడు. లిన్ అతని చేతిని పట్టుకొని లేపబోతుంటే మనోడు, లిన్ ఇక నుంచి నువ్వు 1 meter డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, వెనక్కి జరుగు అని వార్నింగ్ ఇస్తాడు. లిన్ కొంచెం ఫీల్ అవుతుంది, నిజంగానే వీడికి చాలా టెంపర్ ఉంది అని తిట్టుకుంటూనే అతనికి చాలా దగ్గరగా వెళ్తుంది. బట్ వెంటనే వెనక్కి జరిగి 1 meter డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, బాస్ నాకు ఒకసారి ఫోన్ ఇస్తారా, అర్జెంట్ గా మాట్లాడాలి అని అంటే, లూ ఎందుకు ఫోన్ అని అడుగుతాడు. లిన్ ఒక అబద్ధం చెప్తుంది. ఏమని చెప్తుందంటే, నా ఎక్స్ హస్బెండ్ కి ఫోన్ చేయాలి బాస్ అని అడగగానే మనోడి కోపం వచ్చి వైన్ గ్లాస్ పక్కన పెట్టి, ఓ ఎక్స్ హస్బెండ్ కా, ఇప్పుడు అతనితో మాట్లాడే ఏం లాభం, మీ పాత ప్రేమ విషయాలు మాట్లాడుకోవడానికా అని చెప్పగానే ఆమె, వీడికి నిజం చెప్పడం అవసరమా అని, లేదు సార్ బాబు కస్టడీ కోసం ఫైట్ చేస్తున్నాను, నేను ఇక్కడ బాగా డబ్బులు సంపాదించి నా కొడుకు నా దగ్గర తెచ్చుకోవాలి అని సెంటిమెంట్ డైలాగులు కొడుతుంది. లూ ఈమె మాటలకి నిజంగానే నమ్మి ఆమెకు ఒక క్రెడిట్ కార్డ్ ఇచ్చి కొత్త ఫోన్ కొనుక్కో అని చెప్తే, లిన్ హ్యాపీగా థ్యాంక్ యూ బాస్ నువ్వు చాలా మంచోడివి అని అంటే, లూ మళ్ళీ కౌంటర్ ఇస్తూ, హా సరే కానీ ఆ 1 meter డిస్టెన్స్ గుర్తుపెట్టుకో అని చెప్తాడు. కట్ చేస్తే ఒక రోజు ఆ తర్వాత సీన్ లో లూ వాళ్ళమ్మ ఇంకా తన కొడుకు అక్కడికి వస్తారు. వాడు వాటర్ గన్ తో ఆడుకుంటూ లిన్ పైన కావాలని వాటర్ చిమ్ముతాడు. దానికి లిన్ కూడా ఊరికే ఉండకుండా వాడి మీద రివర్స్ లో వాటర్ కొడుతుంది. అందరూ నింద తన మీద వేస్తుంటే లిన్, ఆ పిల్లడే నన్ను ఫస్ట్ కొట్టాడు అని అంటే, లూ వాళ్ళమ్మ ఆ మాట వినకుండా, నువ్వొక పని మనిషివి, మా ఇంటి పిల్లల పైన అరుస్తావా, పైగా నీ బట్టలేంటి, మగాళ్ళ ముందు ఇలా తిరుగుతావా అని లేనిపో నిందలేసి బాడీ గార్డ్స్ ని పిలిచి, ఈమెను ఇప్పుడే కొండ వెనుక ఉన్న పాత స్టోరేజ్ రూమ్ లో బంధించండి, ఎవరిమకు అన్నం పెట్టకూడదు, అక్కడ రూల్స్ నేర్చుకోనివ్వండి అని ఆర్డర్ వేస్తుంది. లిన్నేమో, నన్ను బంధించడానికి మీకు ఎలాంటి రైట్స్ లేవు అని అరుస్తున్నా వినకుండా పాప మామని చీకటి గదిలో ఉంచేస్తారు. ఆ రోజు నైట్ అందరూ డిన్నర్ చేస్తున్నప్పుడు లూ అడుగుతాడు, లిన్ ఎక్కడా, ఇలా మెనూ ఎందుకు ఇలా ఉంది అని అడిగితే మెబో, ఆమె వెనుక గార్డెన్ లో వర్క్ చేయడానికి వెళ్ళింది బాస్, ఇంకా రాలేదు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి మనోడు ఇమ్మీడియట్ గా ఆర్డర్ చేస్తాడు, మెన్షన్ లో ఉన్న ప్రతి ఒక్కరు వెళ్లి లిన్ ని వెతకండి అని చెప్పి తన మమ్మీని కూడా వదలకుండా రూమ్స్, బ్యాక్ గార్డెన్, పార్కింగ్ లాట్ ఎవ్రీథింగ్ సర్చ్ చేయమని చెప్తాడు. ఎక్కడా దొరక్కపోవడంతో వాళ్ళ మమ్మీ నిలదీస్తే ఆమె నిజం చెప్తుంది, అవును నేనే ఆమెకు బుద్ధి చెప్పడానికి ఆ కొండ వెనుక ఉన్న ఒక పాత స్టోరేజ్ రూమ్ లో పెట్టి తాళం వేశాను అని ఒప్పుకుంటుంది. పాపం అక్కడ చీకటి గదిలో లిన్ చలికి ఆకలికి తట్టుకోలేక స్పృహ కోల్పోయే స్టేజ్ కి వచ్చేస్తుంది. మనోడు కూడా ఆమె కోసం వర్షంలో తడుస్తూ అక్కడికి చేరుకొని, లిన్ ఎక్కడున్నావు, కనీసం నీ వాయిస్ ఇవ్వు అని గట్టిగా అరుస్తాడు. లిన్ నీరసంతోనే, బాస్ నేను ఇక్కడ ఉన్నాను అని అంటుంది. లూ నువ్వు అక్కడే ఉండు, కదలకు, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పగానే లిన్ ఏడుస్తూ, బాస్ నీ కళ్ళు కనపడవు కదా, నన్ను చీకట్లో ఎలా వెతికి పట్టుకున్నావు అని అడిగితే లూ ఎమోషనల్ అవుతూ, నువ్వు నాకు చెప్పిన ప్రతి దారి ప్రతి మాట నా గుండెల్లో అలా ముద్రపడిపోయి ఉన్నాయి లిన్, నువ్వు నాకు గైడ్ వి, నేను నిన్నెలా వదిలేస్తాను, పద ఇంటికి వెళ్దాం అని చెప్తూ ఏమాత్రం ఆలోచించకుండా తను ఎత్తుకొని వర్షంలో నడుచుకుంటూ మ్యాన్షన్ కి తీసుకొస్తాడు. మిగిలిన సర్వెంట్స్ వచ్చి, బాస్ మేము హెల్ప్ చేస్తాం అని అన్నా కూడా లూ వాళ్ళని పక్కకు నెట్టేస్తాడు. నాకు జస్ట్ దారి చూపించండి చాలు అని చెప్పి అతనే స్వయంగా ఎత్తుకొని మ్యాన్షన్ కి తీసుకొస్తాడు. రూమ్ లోకి రాగానే తన మమ్మీకి స్ట్రైట్ గా వార్నింగ్ ఇస్తాడు, ఈ రోజు నుంచి
నా పర్మిషన్ లేకుండా ఈ మ్యాన్షన్ లోకి ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్తే ఆమె షాక్ అవుతూ, రేయ్ నేను నీ తల్లిని, ఒక నార్మల్ పని మనిషి కోసం నన్నే రావద్దంటావా అని అంటే లూ సీరియస్ గా, తను కేవలం పని మనిషి కాదు మమ్మీ, వినడం ద్వారా తాకడం ద్వారా నా చీకటి ప్రపంచాన్ని ఎలా ఫీల్ అవ్వాలో నేర్పించింది అని చెప్తాడు. ఆ తర్వాత లిన్ కి పిచ్చ జ్వరం రావడంతో లూ ఆమె పక్కనే కూర్చొని నుదిటిపై చేయి వేసి చెక్ చేస్తాడు. లిన్ నిద్రలోనే ఇన్ని రోజులు ఆమెను ఒక డిస్క్రిప్షన్ తో డిస్క్రైబ్ చేసుకుంటుంది కదా, అది కలవరిస్తూ ఉంటుంది. నేను చాలా అగ్లీగా ఉంటాను, నా ముక్కు చప్పిడి ముక్కు, నా ముఖం అయితే చాలా పెద్దగా లావుగా ఉంటుంది బాస్ అని కలవరిస్తుంటే లూ మాత్రం ఆమె ముక్కుని, లిప్స్ ని, చీక్స్ ని టచ్ చేస్తూ ఈమె చెప్తున్న దానికి నా చేతికి తగులుతున్న ఈ ముక్కుకి అసలు మ్యాచ్ అవ్వడం లేదు అని అంటూ ఉన్నప్పుడే మన మేడం కళ్ళు తెరిచి, బాస్ ఏం చేస్తున్నావ్ అని అడిగితే అతని టెన్షన్ తో, జ్వరం ఎంత ఉందో చెక్ చేస్తున్నా, మా మమ్మీ నీ విషయంలో తప్పు చేసింది కాబట్టి పరిహారంగా నువ్వు నన్ను ఏదైనా కోరుకోవచ్చు అని అంటే లిన్ ఫస్ట్, బాగా డబ్బులు అడిగేద్దామా లేక మా అనాథాశ్రమాన్ని రీబిల్డ్ చేయమని అడుగుదామా, కానీ నేను కొన్ని రోజుల్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయాక మా బాస్ మళ్ళీ ఒంటరోడైపోయి రూమ్ లో లాక్ చేసేసుకుంటాడు అని ఆలోచించి డబ్బులు అడగకుండా, బాస్ ఒక గైడ్ డాగ్ ని పెంచుకుందామా అని అడుగుతుంది. నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను కానీ నేను కొన్ని రోజుల్లో వెళ్ళిపోతాను కదా, అప్పుడు మీకు ఎవరో ఒకళ్ళు గైడ్ ఇవ్వాలి కదా అని అంటే మనోడు ఇమ్మీడియట్ గా, నేను నీకు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ఇస్తే నువ్వు లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోతావా అని అడుగుతాడు. అడిగేటప్పుడు చాలా నర్వస్ ఫీల్ అవుతుంటాడు కానీ లిన్ మాత్రం ఒప్పుకోదు. లేదు బాస్, నేను బాగా డబ్బులు సంపాదించి నా కొడుకు కస్టడీ కోసం ఫైట్ చేయాలి, అలాగే ఫారెన్ లో ఉన్న నా సిబ్లింగ్స్ ని వెతకాలి అని చెప్తుంది. లూ కూడా కాస్త ఆలోచించి కుక్కను పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు కానీ ఆ కుక్క కేవలం యార్డ్ లోనే ఉండాలి, ఇంట్లోకి రాకూడదు అని అంటాడు. ఆ తర్వాత లిన్ ఒక క్యూట్ కుక్కను మెన్షన్ కి తీసుకొస్తుంది. చేతిలో ఒక బాల్ పెట్టి, దీన్ని ఈ బాల్ తో ఆడిచ్చండి బాస్ అని అంటే మనోడి కోపంతో ఆ బాల్ ఇసిరి పడేస్తాడు. ఆ కుక్క దాన్ని క్యాచ్ చేయడానికి వెళ్తుంది బట్ ఆ టైంలో దాని బెల్ట్ లిన్ చేతిలో ఉంటుంది. అది పరిగెత్తడంతో ఒక్కసారిగా పోయి లూ మీద పడిపోతుంది. ఇద్దరు కింద పడి ఒకరి మీద ఒకరు ఉంటారు. లూకి ఒక్కటే టెన్షన్ పుడుతుంటే లిన్ వెంటనే పక్కకు జరిగి నర్వస్ అవుతూ, పామ్మో వీడిప్పుడు నన్ను చంపేస్తాడు అని భయపడుతుంటే మనోడు ఏమనడు. సైలెంట్ గా ఉండేసరికి ఇతను ఏమనలేదేంటి, కోపం కూడా పల్లదు అని అనుకుని ఇమ్మీడియట్ గా అక్కడ నుంచి పారిపోతుంది. ఆమె వెళ్లడం ఆలస్యం. ఇమ్మీడియట్ గా బెస్ట్ ఫ్రెండ్ కి కాల్ చేసి, రేయ్ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అతనికి ఒక అమ్మాయి బాడీ స్మెల్ అంటే పిచ్చ అట్రాక్షన్ ఉంది, ఆమె దగ్గరికి రాగానే గుండె తెగ కొట్టేసుకుంటుంది, దానికి తోడు ఇంకా క్లోజ్ గా వెళ్లాలనిపిస్తుంది, దీన్ని ఏమంటారు అని పక్కనున్న గడ్డిని నలుపుతూ అడుగుతాడు. అతను నవ్వుతూ, అరే నీకా నీ ఫ్రెండ్ కా అని అంటే మనోడు ఏం మాట్లాడకపోయేసరికి, దీన్ని అబ్బాయిలకి అమ్మాయిల మీద కలిగే అట్రాక్షన్ అంటారా, మేబీ లవ్ కూడా అనొచ్చు అని చెప్తాడు. లూ మ్యాటర్ ని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తూ, కానీ ఆ అమ్మాయి వయసు ఇతని కంటే చాలా ఎక్కువ, పైగా డివోర్స్ అయ్యాయి, పిల్లలు కూడా ఉన్నారు అని అంటే అతను, రే నిజమైన ప్రేమకి వయసు గతంతో సంబంధం లేదు, అందుకే ప్రేమ గుడ్డిది కుంటిది మెల్లది అని చెప్తాడు. ఆ మాటకి మనోడికి, రే నువ్వు తప్పుడు విషయాల్ని ఎంకరేజ్ చేస్తున్నావురా అని తిట్టి ఫోన్ కట్ చేసి మనసులో, ఆమె వయసు 40 అయితే ఏంటి, పిల్లలుంటే ఏంటి, చైల్డ్ సపోర్ట్ కి డబ్బులు ఇవ్వడం నాకేం పెద్ద ప్రాబ్లం కాదు కదా అని ఆల్రెడీ పెళ్లి కొడుకులో ఊహించేసుకుంటాడు. కట్ నెక్స్ట్ సీన్ లో లూ ఫస్ట్ టైం లిన్ ని తన గైడ్ డాగ్ ని తీసుకొని ఒక గ్రాండ్ పార్టీకి వెళ్తాడు. అక్కడికి వచ్చిన గెస్ట్స్ వీళ్ళని చూసి గుసగుసలాడుతుంటారు. చూడండి ఈ గుడ్డి సీఈఓ ఒక పని మనిషిని కుక్కని తీసుకొచ్చాడు, కనీసం నడవని కూడా లేకపోతున్నాడు చూడు అని జోకులేస్తుంటే లిన్ కి పిచ్చ బీపీ వచ్చి వాళ్ళని కొట్టబోతుంటే మనోడు ఆపుతాడు. కానీ ఆ పార్టీలో లిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ షింగ్ ఉంటాడు. అతన్ని చూడగానే ఆమె మూడు ఖరాబ్ అవ్వడంతో లూ అబ్జర్వ్ చేసి, ఏమైంది లిన్, బాలేదా అని అడిగితే లిన్ కవర్ చేస్తూ, నాకేం బాస్ 40 ఏళ్ళు వచ్చిన దుక్కలా బానే ఉన్నాను అని అంటుంది. అప్పుడు ఆ షింగాడు లిన్ ని గుర్తు పెట్టేస్తాడు. సో ఆమె దగ్గరకు వచ్చి, నువ్వు అబద్ధాలు చెప్పడంలో తోపువు కదా, అయినా నువ్వు ఏ యాంగిల్లోనూ 40 ఏళ్ల ముసల్దాన్లా లేవు, నీ అసలు వయసు ఏంటో ఇప్పుడే ఆ బ్లైండ్ మ్యాన్ కి చెప్పేస్తాను అని భయపెడతాడు. లూ ఆ మాటలు విని కావాలని షింగ్ ని గట్టిగా పక్కకు తోసేస్తాడు. ఆ తర్వాత, ఓ సారీ బ్రదర్, నా కళ్ళు కనపడవు, అందుకే నువ్వు ఇక్కడ ఉన్నట్టు నోటీసే చేయలేదే అని అనేసరికి ఆ షింగ్ కి పిచ్చ కోపం వస్తుంది. ఎలాగైనా లిన్ ఒంటరిగా దొరికితే బ్లాక్ మెయిల్ చేయాలని ప్లాన్ చేస్తాడు. ఆమె ఒంటరిగా దొరికాక చెప్తాడు, నాకు నిన్ను చాలా మిస్ అయ్యాను అనిపిస్తోంది లిన్, మన పెళ్లి క్యాన్సిల్ అయినందుకు నాకు చాలా రిగ్రెట్ గా ఉంది అని అంటే లిన్, ఆ సోదాపి ముందు నాకు ఇవ్వాల్సిన 3 లక్షల యువాన్లు వెనక్కిచ్చేయి అని గట్టిగా అడిగితే అతను మాట దాటేస్తూ, నువ్వు ఎప్పుడు డబ్బుల గురించే మాట్లాడి నా ఫీలింగ్స్ హర్ట్ చేస్తావు అని అంటూ ఆమెను బెదిరిస్తూ, ఈ పార్టీ అవ్వగానే నువ్వు నా రూమ్ కి రావాలి, లేదంటే నువ్వు ఒక పెద్ద అబద్ధాలు కోరువని లూకి ఇప్పుడే చెప్పేస్తా అని అంటే లిన్ చూడ్డానికి గింతగా అనిపించినా చాలా గట్టిది కదా, అతను వేసుకున్న రెంటెడ్ కోట్ ని గట్టిగా లాగి డామేజ్ చేసేస్తుంది.
ఇప్పుడు చెప్పు, ఈ కోటుకు నువ్వు కట్టిన డిపాజిట్ డబ్బులు వెనక్కొస్తాయా అని రివర్స్ లో అడుగుతుంది. అప్పుడు లూ అక్కడికొచ్చి, ఈ బ్లైండ్ మ్యాన్ కి నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కదా అని గట్టిగా అడుగుతాడు. దాంతో వాడు భయపడి వెనక్కి తగ్గిపోతాడు. లిన్ లూ కరెక్ట్ టైం కి రావడం చూసి, అబ్బా నా బాస్ ఎంత కూల్ గా ఎంట్రీ ఇచ్చాడు అని మనసులో పొగిడేసుకుంటుంది. ఆ తర్వాత పార్టీ స్టార్ట్ అయ్యాక స్టేజ్ పైకి టియాన్జే గ్రూప్ చైర్మన్ లూని స్పీచ్ ఇవ్వడానికి పిలుస్తారు. లూ స్టేజ్ పైకి వెళ్లి ఫస్ట్ క్వశ్చన్ తోనే అందరికి షాక్ ఇస్తాడు. నా కార్ యాక్సిడెంట్ చేయించిన ఆ ద్రోహి ఈ హాల్లోనే ఉన్నాడా అని అడుగుతాడు. గెస్ట్స్ అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. కానీ లూ వెంటనే నవ్వుతూ, జస్ట్ జోక్ చేశాను, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి వాళ్ళ కంపెనీ గొప్పతనం గురించి ప్రొఫెషనల్ గా మాట్లాడతాడు. నేను ఇక్కడ నిలబడి ఉన్నంత కాలం నా టియాన్జే గ్రూప్ ఎప్పటికీ కొలాప్స్ అవ్వదు అని అందరి ముందు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తాడు. అతనికి కళ్ళు కనపడకపోయినా అతని కంట్రోల్ అథారిటీ చూసి అందరూ నోరెల్లబెడతారు. కట్ చేస్తే ఆ పార్టీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల లిన్ కి రిలేటెడ్ అతిపెద్ద నిజం బయటపడే సిచ్యువేషన్ వస్తుంది. కొందరు దుర్మార్గులు యువాన్ని చూసి ఇది జస్ట్ ఒక గైడ్ డాగ్ మాత్రమే అంటూ కుక్కను లూని కలిపి ఇన్సల్ట్ చేస్తారు. దానికి లిన్ కోపంతో నా యువాన్ని ఎవరైనా టచ్ చేశారో అని వార్నింగ్ ఇస్తుంటే అంతలో నా వెధవలు యువాన్ని గట్టిగా కొట్టడంతో దానికి దెబ్బ తగులుతుంది. లిన్ పాపం టెన్షన్ పడుతూ బాస్ బాస్ ఇటురా అని గట్టిగా అరుస్తుంది. లూ ఆమెను వెతికే ప్రాసెస్ లో కళ్ళు కనిపించక పొరపాటున వేరే అమ్మాయిని పట్టుకుంటాడు. అప్పుడు లిన్ బాస్ నేను ఇక్కడ ఉన్నాను, యువాన్ని కాపాడాలి అని అరుస్తుంది. అదే టైంలో లూకి కంటి చూపు లైట్ గా తిరిగి వస్తుందన్నమాట. దాంతో అతనికి ఎదురుగా ఉన్న లిన్ క్లియర్ గా కనిపిస్తుంది. వాయిస్ ఏమో ముసలి సిస్టర్ లిన్ లాగే ఉంది, కానీ ఎదురుగా ఉంది 40 ఏళ్ల ఫేస్ కాదు, చాలా అందమైన ఒక యంగ్ అమ్మాయి. దాంతో లూ, ఓహో ఇప్పటి వరకు ఈమె నన్ను పూర్తిగా మోసం చేస్తూ ఒక వెధవం చేసిందన్నమాట అని రియలైజ్ అవుతాడు. లిన్ అతని కళ్ళ ముందు చేతులు తిప్పుతూ, బాస్ ఏంటి అలా డే డ్రీమ్ లోకి వెళ్ళిపోయావు, ఇక్కడ యువ నొప్పితో ఏడుస్తుంది చూడండి అని అంటుంది. దాంతో లూ కోపంతో ఆ కుక్కను కొట్టిన వాడి కోసం వెతుకుతూ గట్టిగా అరుస్తాడు, ఎవడాడిక్కడ అని. లిన్ మీకు సరిగ్గా 1 మీటర్ దూరంలో స్ట్రైట్ గా ఉన్నాడు బాస్ అని చెప్పగానే లూ ముందుకు నడిచి అతని కాళ్ళను గట్టిగా తొక్కి పడేస్తాడు. మళ్ళీ వెటకారంగా, ఓ సారీ బ్రదర్, నేను బ్లైండ్ కదా, అందుకే నేలపై ఉన్న చెత్తని చూసుకోలేదు అని వాడికి స్ట్రైట్ కౌంటర్ ఇచ్చి నోరు మూపిస్తాడు. ఆ తర్వాత యువని సర్జరీ కోసం హాస్పిటల్ కి తీసుకెళ్తారు. సర్జరీ అవుతుంది కానీ డాక్టర్ కొన్ని రోజులు రెస్ట్ అవసరం అని చెప్తాడు. ఇదంతా జరుగుతుంటే లూ మైండ్ లో మాత్రం లిన్ చెప్పిన అబద్ధాలు, ఆమెపై తనకున్న ఫీలింగ్స్ ఒకేసారి తిరుగుతూ ఉంటాయి. ఛీ, నేను ఈమె వయసు 40 ఏళ్ళు అనుకున్నా, 3 సార్లు విడాకులయ్యాయి అనుకున్నా, పిల్లలున్నా సరే ఆమె కొడుక్కి సెంటిమెంట్ గా స్టెప్ ఫాదర్ అవడానికి కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను కదా. కానీ కట్ చేస్తే ఈమె 23 ఇయర్స్ యంగ్ అమ్మాయి అని తేలింది, ఫస్ట్ నుంచి నన్ను అబద్ధాల వలలు వేసింది అని ఆమె గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెప్పేమంటాడు. ఆ రిపోర్ట్ లో లిన్ ఏజ్ 23 ఇయర్స్, అన్మ్యారీడ్, సన్షైన్ హోమ్ ఆర్ఫనేజ్ లో వాలంటీర్ గా వర్క్ చేస్తుంది, ఎలాంటి బ్యాడ్ రికార్డ్ లేదు అని ఉంటుంది. సో లిన్ ఎప్పట్లాగే లూ కోసం టీ తీసుకొచ్చి మళ్ళీ ఆ ముసలి వాయిస్ తో యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. అబ్బాయి హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి ఫార్మాలిటీస్ అన్ని చూసి నా పాత ఎముకలన్నీ నొప్పులు పుడుతున్నాయి బాస్, అయినా వయసు అయిపోయింది కదా ఏం చేస్తాం అని కలరింగ్ ఇస్తుంటుంది. లూ అంతా వింటూ సైలెంట్ గా నవ్వుకుంటాడు. కాసేపటికి అతని ముందే మన మేడం గారు హ్యాపీగా ఫోన్ ఓపెన్ చేసి అందులో ఉన్న హ్యాండ్సమ్ మగాలని వాళ్ళ 6 ప్యాక్ యాప్స్ ని తెగ చూస్తూ మురిసిపోతుంది. బట్ మనోడు అంతా చూసేస్తాడు. చూసేసి స్ట్రైట్ గా నా ముందే కూర్చొని వేరే మగాళ్ళని చూస్తూ డ్రూలింగ్ చేస్తున్నావా, ఆ యాప్స్ చూసి అంతలా ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అని అడగగానే లిన్ కి పిచ్చ భయం వేసి ఫోన్ దాచేస్తూ, అయ్యో లేదు బాస్, నేను జస్ట్ దేశంలో జరుగుతున్న నేషనల్ అఫైర్స్ న్యూస్ చదువుతున్నాను అని అంటే లూ వెటకారంగా, నీ జుట్టు చూస్తేనే తెలిసిపోతుంది నువ్వేం చేస్తున్నావో అని అంటాడు. లిన్ కి లైట్ గా డౌట్ వస్తుంది. నేను ఫోన్ చూస్తున్నట్టు వీడికి ఎలా తెలిసింది చెప్పమా అని ఆలోచిస్తుంది. మనోడు సెటర్ వేస్తూ, ఏంటి నీ మైండ్ లో ఏమైనా అఫీషియల్ మెమరీస్ చదువుతున్నావా అని అడుగుతాడు. లిన్ ఆక్వర్డ్ గా ఫీల్ అవుతుంది, కానీ లూకి నిజంగానే కళ్ళు కనిపిస్తున్నాయనే విషయాన్ని మాత్రం పూర్తిగా నమ్మదెడ్డము అంది. అప్పుడు లూ ఆమెను ఇంకాస్త టెస్ట్ చేయడానికి పాత బాత్రూమ్ సిచ్యువేషన్ ని మళ్ళీ రీక్రియేట్ చేస్తాడు. సో నాకు చాలా వేడిగా ఉంది లిన్, రా నాకు షవర్ చేయించడంలో హెల్ప్ చేయి అని ఆర్డర్ ఇస్తాడు. లిన్ లోపల టెన్షన్ పడుతూనే, అమ్మో వీడేంటి మళ్ళీ అడుగుతున్నాడు, సరే నా బాసే కదా, పైగా జాబ్ ముఖ్యం, తప్పదు చేయాల్సిందే. ఆమె అతని షర్ట్ బటన్స్ విప్పుతూ ఉంటుంది. అప్పుడు మనోడు కావాలని ఆమె చేతుల్ని తన యాప్స్ పై టచ్ చేపిస్తూ, నా ఫిగర్ నువ్వు ఫోన్ లో చూసిన ఆ మగాళ్ళ కంటే బెటర్ గా ఉందా లేదా అని అడుగుతాడు. లిన్ బాత్ టబ్ లో అతనికి మసాజ్ చేస్తున్నట్టు నటిస్తూ అతని బాడీ మొత్తాన్ని టచ్ చేస్తూ తెగ ఫీల్ అవుతూ, ఆహా ఇలా చేస్తుంటే నాకు ఒక సైకలాజికల్ కంఫర్ట్ దొరుకుతుంది అని అనుకుంటుంటే మనోడు ఆమె చేయి పట్టుకొని, బాగా టచ్ చేసావా అని అంటే ఈమె కవర్ చేస్తూ, బాస్ నేను మసాజ్ చేస్తున్నాను అని అంటే, ఒకే స్పాట్ లో 3 నిమిషాల నుంచి చేస్తున్నావు తెలుసా అని అంటాడు. ఆమె వెంటనే భయంతో డైవర్ట్ చేయడానికి, బాస్ వాటర్ వేడిగా లేవు, నేను వేడి నీళ్ళు తీసుకొస్తాను అని లేచి వెళ్ళబోతుంటే మనోడు ఆమెను గట్టిగా పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. అతని ఫేస్ ఆమె ఫేస్ చాలా క్లోజ్ గా ఉన్నప్పుడు మనోడు, సిన్స్ నువ్వు ఇంకా
నన్ను సరిగ్గా టచ్ చేయలేదు కాబట్టి ఒకసారి దగ్గరకొచ్చి చూడొచ్చు అని ఆమెను చాలా దగ్గరికి లాక్కుంటాడు. అప్పుడు ఆమె అతనికి కనపడట్లేదేమో అనుకొని బాస్ మీరు నాకు చాలా దగ్గరగా ఉన్నారు అని చెప్తుంటే మనోడు ఎంత దగ్గర ఇంత దగ్గర ఏది కనపడట్లేదే అని కావాలని ఆమె లిప్స్ మీద కిస్ చేస్తాడు. అలా కిస్ చేస్తూ ఆపిన తర్వాత బాస్ నువ్వు తాగున్నావు కదా అని అడిగితే అతను అంటాడు నాకు విషయం చెప్పు ఏజ్ లో 20 ఇయర్స్ పెద్దగా ఉన్న ఆవిడతో రిలేషన్షిప్ లో ఉండడం మీద నీ ఒపీనియన్ ఏంటి నాకు తెలిసి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా అని అంటే ఆమె వెంటనే భయపడి వెనక్కి జరిగి బాస్ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది నేను వెళ్ళి టవాల్ తీసుకొస్తాను అని అక్కడ నుంచి పక్కకొచ్చి ఆమె లిప్స్ ని టచ్ చేసుకుంటూ టెన్షన్ పడుతుంటే నేను ఎంత పని చేశాను అని టెన్షన్ పడుతుంటే మనోడు వెనకాల నుంచి ఆమెను చూస్తూ చూడ్డానికి చాలా ధైర్యం ఉంది అనుకున్నా ఒక్క కిస్ కే ఇంత నెర్వసా అని నవ్వుతాడు. ఆ తర్వాత నైట్ లు పడుకొని ఉంటే లిన్ అది చూసి అతనికి బెడ్షీట్ కప్పుతుంది. యాక్చువల్ గా పాస్ట్ ఫ్యూ డేస్ గా అతను సరిగ్గా పడుకోలేదన్నమాట. అతని ఫోన్ అలారం కూడా అదే టైంలో మోగడంతో అతని నిద్ర డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. కాసేపటికి వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు టెన్షన్ తో పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి చాలా పెద్ద ప్రాబ్లం జరిగింది మన షియాన్వో సిస్టమ్ హ్యాక్ అయింది అది ట్రాన్స్ఫర్ అయింది మీ ఫోన్ నుంచే అని చెప్పగానే లూ షాక్ అయి నా ఫోన్ ఎవరు టచ్ చేశారు అని అడుగుతాడు. లిన్ నిజాయితీగా మీరు రెస్ట్ తీసుకోవాలని నేనే ఫోన్ ఆఫ్ చేశాను బాస్ అని అంటే సిచ్యువేషన్ చాలా సీరియస్ అవ్వడంతో లూ పిచ్చ కోపంతో నీ వల్ల కంపెనీకి కోట్లలో నష్టం వచ్చింది ఇదంతా నువ్వు కావాలని చేసావా అని నిలదీగానే లిన్ బాధపడుతూ లేదు బాస్ నేను మీకు ద్రోహం చేయలేరు మీరు పడుకోవాలని ఇలా చేశాను అని ఎంత మొత్తుకుంటున్నా కూడా జాబ్ లో నుంచి తీసేస్తాడు. లిన్ తనకు డబ్బులు చాలా అవసరమని జాబ్ తీసేయొద్దని చెప్పి బ్రతిమలాడుకుంటుంది. లూ ఆమెను ఖాళీ చేతులతో పంపకుండా ట్రిపుల్ సాలరీ ఇచ్చి కిందికి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తాడు. పైకి అంత కఠినంగా ఉన్న లిన్ తనకి దూరంగా ఉంటేనే సేఫ్ గా ఉంటుందని అతను అలా చేస్తాడనమాట. లిన్ హార్ట్ మాత్రం చాలా బ్రోక్ అవుతుంది. నేను మిమ్మల్ని మోసం చెయ్యలేదు బాస్ నా కేరింగ్ నిజమైంది అని ఏడుస్తూ మ్యాన్షన్ వదిలి వెళ్లిపోతుంది. ఇద్దరు వేర్వేరు చోట్లున్నా కూడా ఒకరికొకరు తలుచుకుంటూ బాధపడుతుంటారు. కాసేపటికి బ్రదర్ షా వచ్చి లూకి అసలు డేటా చూపిస్తాడు. బ్రో ఈ హ్యాకింగ్ అటాక్ మన పాత ఇంటి ఇంటర్నెట్ నుంచి జరిగింది అంటే కార్ యాక్సిడెంట్ చేసిన శత్రువు ఇంకా ఊరుకోకుండా కంపెనీపై అటాక్ చేస్తున్నాడు. అలాగే ఫోన్ డేటా చెక్ చేయగానే ఆ ఫోన్ లిన్ ఆపడం వల్ల కాదు మార్నింగ్ 2 o'clock కి లో బ్యాటరీ వల్ల ఆటోమేటిక్ గా షట్ డౌన్ అయిందని తెలుస్తుంది. మనం లిన్ ని తప్పుగా అర్థం చేసుకున్నాం అని అంటే లూ అవును తను నాకు అబద్ధాలు చెప్పుండొచ్చు కానీ ఎప్పటికీ ద్రోహం చేయదు అని అనుకుంటాడు. అంతలోనే కొత్త అసిస్టెంట్ వచ్చి టేబుల్ అరేంజ్ చేస్తూ అతనికి కళ్ళు కనపడవన్నట్టు బిహేవ్ చేస్తుంటే లూకి చిన్న చిన్న విషయాలు కూడా ఫుల్ ఇరిటేట్ అవుతుంటాడు. నాకు కళ్ళు కనపడవంతే చెవులు బాగానే వినిపిస్తున్నాయి అని అంటాడు. ఆ లిందు నన్ను బాగా గారాబం చేసి పాడు చేసింది తను లేకపోతే అందుకే ఇంత వెలితిగా ఉంది అని ఒప్పుకుంటాడు. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాక ఆమెను ఒక్కసారిగా వెనక్కి తీసుకురావాలనుకుంటాడు. కానీ ప్రాబ్లమ్స్ అయ్యే వరకు ఎవడాగుతాడు. ఆమె లేని లోటుతో మనోడు పిచ్చోడైపోతుంటే వెంటనే ఆమె నెంబర్ అడిగి తీసుకొని ఫోన్ చేస్తాడు. లిన్ కాల్ లిఫ్ట్ చేసి ఏదో సేల్స్ కాల్ అనుకుని నాకు ఎలాంటి ఇన్సూరెన్స్ వద్దు బాబు నా దగ్గర అసలే డబ్బులు లేవు అని అరుస్తుంటే లీ సీరియస్ గా నేను నీ బాస్ ని అని అంటాడు. లిన్ వెంటనే కాల్ కట్ చేస్తుంది. ఇంకోసారి కాల్ కట్ చేస్తే నీకెక్కడ జాబ్ దొరకకుండా చేస్తాను అని వార్నింగ్ ఇస్తే లిన్ ఇరిటేట్ అవుతూ నువ్వే నన్ను ఫైర్ చేసావు ఇప్పుడు ఇంకేం కావాలి అని అడుగుతుంటే మనోడు కంప్లైంట్ ఇస్తూ కరెక్ట్ గా అదే టైంలో లూ స్టెప్ ఫాదర్ కి సడన్ గా హార్ట్ ఫెయిల్యూర్ అయిందని ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్తారు. హాస్పిటల్లో మనోడికి అక్కడ లిన్ కనిపిస్తుంది. కళ్ళు కనపడినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి కళ్ళజోడు పెట్టుకుని సైన్ నుంచి చూసి ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడతాడు. ఆమె చేతిలో ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ఉంటది. అంటే ఈమె ప్రెగ్నెంటా అని టెన్షన్ పడుతూ ఉన్నప్పుడు ఈ లోపే ఆమె అతన్ని చూసి నువ్విక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. ఆ రిపోర్ట్ ని చూసిన మనోడు పిచ్చ జల్సీతో ఈ బిడ్డకి తండ్రెవరు నువ్వు నన్ను స్టెప్ ఫాదర్ చేయాలని డిసైడ్ అయ్యావా లాస్ట్ కి అని మాట్లాడతాడు. లిన్ షాక్ అయ్యి మీరేం మాట్లాడుతున్నారు అని అంటే లూ నీ చేతిలో ఉన్న అన్ని రిపోర్ట్స్ చూశాను అని అంటే లిన్ కి డౌట్ వస్తుంది. ఇతనికి కళ్ళు కనపడినప్పుడు ఈ రిపోర్ట్ గురించి ఎలా తెలిసింది అని అంటే మనోడు కవర్ చేస్తూ నర్సులు మాట్లాడుకుంటుంటే విన్నాను బ్లైండ్ వాళ్ళకి చెవులు బాగా పనిచేస్తాయి అని చెప్తే లిన్ క్లారిటీ ఇస్తూ ఈ రిపోర్ట్ నాది కాదు నా బెస్ట్ ఫ్రెండ్ ది నేను తోడుగా వచ్చాను అని చెప్తుంది. ఆ మాటకి మనోడి మనసు కుదుటపడి నీ బెస్ట్ ఫ్రెండా అయితే మంచిది అని అంటే ఆమె దేనికి మంచిది అని అడుగుతుంది. మనోడు ఆమె ముఖం మీద నీకెందుకు వెళ్ళిక్క నుంచి అని పంపించేస్తే ఆమె తిట్టుకుంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత లూ వాళ్ళ మమ్మీ అతన్ని చూసి నువ్వు మమ్మల్ని అసహించుకుంటామని నాకు తెలుసు లూ కానీ నీ స్టెప్ ఫాదర్ కి ఎక్కువ టైం లేదు. ఆ హ్యాకింగ్ మ్యాటర్ లో ఎవరో కావాలని అతన్ని ఇరికించుంటారు. నువ్వు అతని తండ్రిగా అంగీకరించకపోవడం నీ ఇష్టం కానీ అతన్ని తమ్ముళ్ళని చాలా బాగా చూసుకుంటున్నాడు అని చెప్తుంది. ఇంటికి వచ్చాక మనోడికి లిన్ లేని లోటు బాగా అనిపిస్తుంది. అందుకే ఆమెను తిరిగి వెనక్కి రప్పించుకోవడానికి ఫోన్ చేసి మరి ఈ యువాన్ గడు నువ్వు వెళ్లిపోయినప్పటి నుంచి అసలు తిండి తినట్లేదు అని అంటే ఆమె టెన్షన్ తో పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ రావడమే చూస్తే వాడు ప్లేట్ మొత్తం నాకేసి ఫుల్ హ్యాపీగా తింటూ ఉంటాడు. లూ కవర్ చేస్తూ నిన్ను చూడగానే దానికి ఆకలి వచ్చేసింది అయినా నువ్వు వీడి కోసం ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని అంటే ఆమె స్ట్రైట్ గా నో అంటుంది. ఎంత శాలరీ కావాలో చెప్పు ఇస్తా అన్నా
వినదు. ఇది డబ్బు ప్రాబ్లం కాదు. నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడావు. నాపై అనుమానపడ్డావు. ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. నాకు డబ్బు అవసరమే. కానీ ఆత్మగౌరవం కూడా ఉంది అని చెప్పేస్తుంది. లూ కూడా అంత ఈజీగా గివ్ అప్ ఇవ్వకుండా ఒక ప్లాన్ ఏస్తాడు. షావును పిలిచి నువ్వేం ప్లాన్ ఏస్తావో నాకు తెలీదు. నెక్స్ట్ క్లౌడీ డే రోజు జరిగే యాన్సిస్టర్స్ పూజ రోజు కల్లా మన ఇంట్లో లిన్ ఉండాలి అని చెప్పగానే వాడు ఎమ్మటే లిన్ దగ్గరికి వెళ్లి ఎమోషనల్ డ్రామా చేస్తాడు. నువ్వు వెళ్లిపోయినప్పటి నుంచి లూ సఫర్ అవుతున్నాడు. కార్ యాక్సిడెంట్ వల్ల అతని ఫ్రంట్ పార్ట్ మొత్తం డ్యామేజ్ అయింది. అందుకే అతనికి అంత కోపం, మూడ్ స్వింగ్స్, అనుమానాలు వస్తున్నాయి. ప్రతిరోజు యువాన్ని పట్టుకుని ఒకటే ఏడుస్తున్నాడు. మా బాస్ పిచ్చివాడు కాకుండా 3 మిలియన్స్ ఇస్తాను, వస్తావా అని ఆఫర్ చేస్తాడు. లిన్ పాపం అతని కండిషన్ నిజంగానే సీరియస్ గా ఉందని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఆమెను చూడగానే మనోడు మామూలు హ్యాపీనెస్ కాదు, తెగ ఎక్సైట్ అయిపోతూ థ్యాంక్స్ చెప్తాడు. షావ్ చెప్పిన అబద్ధాన్ని కంటిన్యూ చేస్తూ కావాలని ఆమె ముందు సింపతి యాక్టింగ్ చేస్తుంటాడు. ఆ తర్వాత యాన్సిస్టర్స్ పూజ జరుగుతుంది. అప్పుడు సడన్ గా కొంతమంది రౌడీలు వాళ్ళపై అటాక్ చేస్తారు. ఏదో ఈక్విటీ అగ్రిమెంట్స్ పేపర్స్ పైన సైన్ చేయమని చెప్తారు. కానీ లిన్ ఇంకా లూ ఇద్దరు వాళ్ళని చిత్త కొట్టడంతో ఆ ప్లాన్ వెనుక లూటింగ్ ఉన్నారని అర్థమవుతుంది. వెళ్ళి అతనికి చెప్పండి, నా లైఫ్, నా షేర్స్ కావాలంటే తనే స్వయంగా రమ్మని అని వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు భయపడి పారిపోతారు. ఈ అటాక్ వల్ల లీకి ఒక చిన్న దెబ్బ తగలడంతో అతను నేను నిన్ను కిందికి మోసుకెళ్తాను అని అంటే లీకి డౌట్ వస్తుంది. అతని కళ్ళలోకి అలానే చూస్తూ నీ కళ్ళు చూస్తుంటే నీకంతా కనిపిస్తుందని నాకు అర్థమవుతుంది అని అంటే లూ మ్యాటర్ డైవర్ట్ చేస్తూ ముందు పద మనం కొండ దిగి కిందికి వెళ్దాం అని అంటే లీకి అప్పుడు పాత ఫోన్ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అదే ఆమె మేల్ మోడల్ ఫోటోస్ చూసుంటుంది కదా, ఆ విషయం ఇంకా ప్రెగ్నెన్సీ రిపోర్ట్ కూడా నా చేతిలో ఉన్న విషయం ఎలా తెలిసింది అని మొత్తం క్యాలిక్యులేషన్ వేసి అతనికి కంటి చూపు మళ్ళీ తిరిగి వచ్చిందని అర్థమైపోతుంది. దాంతో కోపంతో నువ్వు ఒక ఫ్రాడ్, అబద్ధాలు కోరివి అని తిడుతుంది. ఆ తర్వాత డాక్టర్ లిన్ దెబ్బకి బ్యాండేజ్ చేసి వెళ్లిపోయాక లూ అసలు విషయం చెప్తాడు. యువాన్ సర్జరీ రోజు తనకి కళ్ళొచ్చాయని, నాకు అబద్ధం చెప్పినందుకు కోపం వచ్చి ఈ అబద్ధం కంటిన్యూ చేశాను అని ఒప్పుకుంటాడు. అంతేకాదు ఆ కంపెనీ హ్యాకింగ్ విషయంలో కూడా నీ మీద నాకు అనుమానం కలగలేదు. ఇక్కడే ఉంటే నిన్నెవరైనా ఏమన్నా చేస్తారన్న భయంతో ఇక్కడ నుంచి పంపించేశాను అని పాపం చాలా ఎమోషనల్ అవుతూ చెప్తుంటాడు. బట్ లిన్ కోపంగా నా లైఫ్ గురించి డెసిషన్స్ తీసుకోవడానికి నీకే రైట్ ఉంది అని చెప్పి అతని చేతిని గట్టిగా కొరుకుతుంది. అప్పుడు లూ సో నేను తప్పు చేసినందుకు నన్ను కొరికావు కాబట్టి కంపెన్సేషన్ కింద నాకు కూడా కావాలి అని చెప్పి ఆమె నడుము పట్టుకుని దగ్గరకు లాక్కొని ఒక్కసారిగా ఫోర్స్ గా కిస్ చేస్తాడు. ఇద్దరు చాలా ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. నువ్వు అసలు లూ ఎవరో తెలుసుకొని అతనితో ఉండాలనుకుంటున్నావా అని అడిగితే ఆమె కావాలని యాటిట్యూడ్ చూపిస్తూ అది నీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని అనగానే మనోడు ఒక స్మైల్ ఇచ్చి ఆమె ముక్కుని టచ్ చేస్తూ గట్టిగా హగ్ చేసుకుని సరే తొందరగా రెడీ అవ్వు, నిన్నొక ప్లేస్ కి తీసుకెళ్తాను అని చెప్పి ఆమె ఆర్ఫనేజ్ కి తీసుకొస్తాడు. చెప్పా కదా మనం మళ్ళీ కొత్తగా ఇద్దరికొకరికొకరం తెలుసుకుందాం, అందుకే నిన్ను పెంచిన చోటుని చూడాలనుకుంటున్నాను అని అంటే లిన్ ఇది 6 months బ్యాకే క్లోజ్ అయిపోయింది, కానీ ఒకప్పుడు ఇక్కడ చాలా సందడిగా ఉండేది అని పాత రోజుల్ని గుర్తు చేసుకుంటుంది. పైగా తన ఎయిమ్ కూడా చెప్తుంది, చిన్నప్పటి నుంచి నాతో పెరిగిన వాళ్ళందరూ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారు, అందరినీ తీసుకొచ్చి ఒక కుటుంబంగా ఉండాలనేదే నా డ్రీమ్ అని చెప్పగానే మనోడికి అప్పుడు అర్థం అవుతుంది ఆమెకి డబ్బు పిచ్చంటే ఎందుకుందా అని. సో ఆమె కలలని నిజం చేస్తానని ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత లిన్ కూడా ఒక అపాలజీ గిఫ్ట్ తీసుకొస్తుంది. ఇంతకు ముందు అతని కళ్ళు లేనప్పుడు రోజు డ్రాయింగ్ చేస్తూ ఉండేది కదా అతన్ని, అవన్నీ తీసుకొచ్చి సారీ ఇన్ని రోజులు నీ దగ్గర ఒక 40 years ఉమెన్ గా యాక్ట్ చేసినందుకు, ఈ గిఫ్ట్ కాస్ట్లీ కాకపోవచ్చు కానీ నీ చీకటి జీవితంలో ఒంటరిగా వదిలేయకుండా చూసుకున్న కేరింగ్ కే గుర్తు. అందులో ఉన్న ఒక్కొక్క ఫోటో చూపిస్తూ ప్రతి ఫోటోలో ఇది నువ్వు బెడ్ పై పడుకున్నప్పుడు డ్రా చేసింది, ఇది నువ్వు సోఫాలో కూర్చున్నప్పుడు డ్రా చేసింది అని చెప్తూ ఉన్నప్పుడు మనోడికి కొంచెం ఎమోషనల్ ఎక్కువ అవ్వడం వల్ల అతనికి హెడ్ఏక్ వస్తుంది. దాంతో ఆమె ఇమ్మీడియట్ గా అతనికి క్లోజ్ గా వచ్చి తల రబ్ చేస్తూ ఉంటుంది. అంత దగ్గరగా ఉండేసరికి మనోడు కంట్రోల్ చేసుకోలేక ఆమెను దగ్గరికి తీసుకొని అక్కడ కాదు ఇక్కడ బాగా నొప్పిగా ఉంది అని తన హార్ట్ దగ్గర చూపిస్తాడు. ఆమెకి సిచ్యువేషన్ అర్థమై కావాలని అతని ఆడమ్స్ యాపిల్ మీద టచ్ చేస్తూ మరి ఇక్కడ నొప్పి రావట్లేదా అని అతని లిప్స్ టచ్ చేస్తూ మరి ఇక్కడ ఆమె చేయి పట్టుకుని అతని యాప్స్ మీద పెట్టి అన్నిటికన్నా ఇక్కడ ఎక్కువ నొప్పిలేస్తుంది అని చెప్పగానే ఆమె ఓ అయితే ఇప్పుడు అక్కడ ప్రాపర్ గా చెక్ చేసే టైం వచ్చింది అని అతన్ని పడుకోబెట్టి అతని మీద కూర్చొని షర్ట్ బటన్స్ ఓపెన్ చేస్తుంది. మనోడు ఆమె చేతులు గట్టిగా పట్టుకోగానే అతని ఆడమ్స్ యాపిల్ మీద ఫోర్స్ గా కిస్ చేస్తుంది. అప్పుడు మనోడు అంటాడు నీకు తెలుసా అసలు ఒక మగవాడి ఆడమ్స్ యాపిల్ ని అలా క్యాజువల్ గా కూడా టచ్ చేయకూడదు అని ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి క్లోజ్ గా వస్తూ నాకు కళ్ళు కనపడ్డప్పుడు నేను చాలా మిస్ అయ్యాను, ఇప్పుడు నేను క్లియర్ గా చూడాలనుకుంటున్నాను అని అంటే లీన్ అతని చైన్ పట్టుకొని కావాలని టెంప్ చేస్తూ జస్ట్ చూస్తూనే ఉంటావా అని అడిగితే లూ ఆమె ఐబ్రోస్ మీద అలా స్లోగా నోస్ మీద లిప్స్ మీద కిస్ చేస్తూ ఇన్నాళ్ళు నువ్వు నన్ను కేర్ చేసావు, ఈ రాత్రి నేను నీ కేర్ తీసుకుంటాను
అని కిస్ చేస్తూ ప్యాషనెట్ గా నైట్ ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత మళ్ళీ మనోడికి మూడొచ్చి ఆమెతో క్లోజ్ అవుతున్న టైంలోనే ఒక కాల్ వస్తుంది. లూటింగ్ అరెస్ట్ అయ్యాడని. కార్ యాక్సిడెంట్ కి రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ సీక్రెట్ తన దగ్గర ఉందని, అది కేవలం ఫేస్ టు ఫేస్ మాత్రమే చెప్తున్నాడని చెప్తాడు. దాంతో అతన్ని కలవడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక డైరెక్ట్ గా 6 మంత్స్ బ్యాక్ నా కార్ యాక్సిడెంట్ చేయించింది నువ్వేనా అని అడిగితే అతను వెటకారంగా నవ్వుతూ ఆ యాక్సిడెంట్ నేను చేయించలేదు. ఒకవేళ నేను చేయించుంటే బాగుండేది. ఆ యాక్సిడెంట్ పర్ఫెక్ట్ గా జరుగుండేది. నేను జస్ట్ నీ బ్యాడ్ లక్ ని వాడుకుని ఒక దారిన పోయేవాన్ని మాత్రమే అని చెప్తూ నీ అసలైన శత్రువు ఇంకెవరో కాదు. నీ పక్కనున్నోళ్ళంతా నిజంగా మంచి వాళ్ళు అనుకుంటున్నావా అని అంటూ అసలైన ఆట ఇప్పుడే స్టార్ట్ అవుతుందని హింటిస్తాడు. కానీ అసలు పర్సన్ ఎవరో చెప్పడు. లూటింగ్ తన హాఫ్ బ్రదర్ అన్నమాట. నెక్స్ట్ మనోడు ఇంకా తన బ్రదర్ షూ తో కలిసి ఆఫీస్ కి వస్తాడు. అతనికి కళ్ళు తిరిగి వచ్చేసా అన్న న్యూస్ తెలవగానే అందరూ కంగ్రాచులేట్ చెప్తారు. షూ కూడా చాలా ఆనందంగా అతనికి కంగ్రాచులేట్ చెప్తుంటాడు. బట్ తర్వాత సీరియస్ ఫేస్ పెడతాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఒక వాచ్ పట్టుకొని చూస్తుంటాడు. లిన్ అది అబ్జర్వ్ చేసి ఏం ఆలోచిస్తున్నారు ఈ వాచ్ ని పట్టుకొని అని సైలెంట్ గా అడిగేసరికి అతను ఎమ్మటే భయపడిపోయి వాచ్ దాచేస్తూ అయ్యో ఏం లేదు జస్ట్ ఏదో ఆలోచిస్తున్నాను అని కవర్ చేస్తాడు. జస్ట్ వాచ్ కే ఇంత టెన్షన్ పడుతున్నాడేంటి? దాని స్ట్రాప్ పైన 2002 10/16 అని ఉంటుంది. అంటే అక్టోబర్ 16 2002 అని రాసి ఉంటుంది. అది లూ ఫర్ ద డెత్ యానివర్సరీ అనే విషయం లిన్ కి స్ట్రైక్ అవుతుంది. పైగా యాక్సిడెంట్ జరిగిన రోజు అతను వెళ్లాల్సిన రూట్ ని కూడా చేంజ్ చేసింది షూ అనే విషయం గుర్తొస్తుంది. ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ లా ఉన్న షూకి ఈ ఫ్యామిలీకి ఏదో రిలేషన్ ఉందని డౌట్ వస్తుంది. ఆ తర్వాత ఎలాగోలా లూక్ అంతా చెప్తుంది. అతని వాచ్ పై 2002 10/16 అని ఉంది అనగానే అది నా ఫాదర్ చనిపోయిన డేట్ అని చెప్తాడు. యాక్సిడెంట్ రోజు అతను రూట్ మార్చిన విషయం ఇది మొత్తం కనెక్ట్ చేసుకోగానే లిన్ పోలీసులకు కాల్ చేద్దామా అని అంటే జస్ట్ వాచ్ వల్ల ఏం ప్రూవ్ అవ్వదు. మనకి స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి అని అతన్ని ఎరలో వేయాలని డిసైడ్ అవుతారు. షూ ముందు మళ్ళీ చూపు తగ్గిపోతున్నట్టు యాక్టింగ్ చేస్తూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇస్తూ బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేయమంటాడు. దాంతో అతని ముఖంలో ఆనందం మామూలుగా ఉండదు. అంతేకాక డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే అతను సొంత తమ్ముడని అర్థమైపోతుంది. ఆ రోజు నుంచి లూకి అసలు హెల్త్ సరిగ్గా బాలేదని, పైగా అతనికి మతి మరుపు, కొంచెం డిప్రెషన్ కూడా వచ్చాయని సింపతి క్రియేట్ చేస్తుంది. దాంతో అతను కూడా సరే ఇక నుంచి కంపెనీ టెన్షన్స్ అన్ని అతనికి ఏం చెప్పకుండా మొత్తం నేనే చూసుకుంటాను అని చెప్తాడు. నెక్స్ట్ డే ఆఫీస్ లో లూషీతో ప్లాన్ ప్రకారం నా తోబుట్టువులు ఇంకా వాళ్ళు రీసెర్చ్ లో చాలా బిజీగా ఉన్నారు. పైగా నా ఇంట్లో ఉన్న ద్రోహి ఎవరో దొరకలేదు. అందుకే కంపెనీకి రిలేటెడ్ 10 బిలియన్స్ యువాన్స్ ని ఒక సీక్రెట్ ఓవర్సీస్ ట్రస్ట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశానని చెప్తాడు. ఆ అకౌంట్ పాస్వర్డ్ కి కేవలం తనకు మాత్రమే తెలుసని అంటాడు. కానీ ఇప్పుడు తన కంటి చూపు పూర్తిగా తగ్గిపోతుందని, ఈ ఇంట్లో ఎక్కువగా నమ్మేది నిన్నే, అందుకే ఆ ట్రాన్స్ఫర్ బాధ్యతను నువ్వే తీసుకో అని పెన్ డ్రైవ్ ఇస్తూ యాక్టింగ్ చేస్తుంటాడు. అంతే ఆ రాత్రి కాగానే ఆ షూ డబ్బు ట్రాన్స్ఫర్ చేయడానికి కూర్చుంటాడు. లూ ఫ్యామిలీ నా నుండి చాలా లాక్కుంది. ఈ 10 బిలియన్స్ ఏమవుతాయి అని నవ్వుకుంటూ ఆపరేషన్ స్టార్ట్ చేయగానే లూ వేసిన ట్రాప్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడే మనోడు సడన్ గా ముందుకొచ్చి చివరికి నువ్వు నీ అసలు రూపాన్ని దాచుకోలేకపోయావు షూ అని అంటాడు. అతను తప్పించుకోలేడన్న నిజం తెలియగానే అసలు రూపాన్ని బయట పెడతాడు. 6 మంత్స్ బ్యాక్ జరిగిన కార్ యాక్సిడెంట్ ప్లాన్ చేసింది తనే ఒప్పుకుంటాడు. తను లూ వాళ్ళ నాన్న ఇల్లీగల్ సన్ అని, తన తల్లి ప్రెగ్నెంట్ అయ్యాక స్లమ్స్ లో వదిలేసి వెళ్లిపోయాడని చెప్తాడు. చిన్నప్పుడు చెత్త కుప్పల్లో తినడానికి తిండి వెతుక్కొని నా తల్లి చనిపోయినప్పుడు కనీసం తన అస్థికలు పెట్టడానికి కూడా డబ్బులు లేక విలవిల్లాడాను. మీ ఫ్యామిలీలో పెద్ద కొడుగ్గా నువ్వన్నీ అనుభవిస్తుంటే నేను మాత్రం అనాథగా మిగిలిపోయాను అని తన బాధ మొత్తం చెప్పి తన క్రైమ్స్ అన్ని ఒప్పుకుంటాడు. ఇప్పుడు లూ అతనికి ఇన్నేళ్లు నేను నిన్ను జాలితో కాదు నీ టాలెంట్ ని చూసి ప్రమోట్ చేశాను. నిన్ను నిజంగా నా సొంత తమ్ముళ్లాగే చూసుకున్నాను. ఎవరో చేసిన తప్పులకి నన్ను చంపడం న్యాయమేనా అని అతని నేరానికి తగిన శిక్ష వేస్తాడు. ఆ తర్వాత సీన్ లో లిన్ ఇంకా లూ బెడ్ పైన ఉంటారు. లిన్ చెప్తుంది నీ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇన్నేళ్లు పగ ద్వేషం అంతా పెట్టుకుని మనసులో బాధపడ్డావు అని అంటే మనోడు నేనేం పగలు ప్రతీకారాలు మనసులో పెట్టుకోను అని అంటాడు. దానికామె ఆహా నువ్వు పగలు ప్రతీకారాలు మనసులో పెట్టుకో అంటే నేను నమ్మను. ఒక్కసారి యువన్ నిన్ను కొరికినందుకే ఇప్పటిదాకా ఇంట్లోకి రానివ్వట్లేదు కదా అని అంటే లూ నేనేం దాన్ని ఆపట్లేదు, ఎక్కువ ఫుడ్ కోసమే అదే బయట తిరుగుతుంది అని చెప్పి కానీ నువ్వు అన్నమాట ఒకటి నిజం, నేను నిజంగానే ఒక్కసారి పగ పడితే వదిలిపెట్టే రకాన్ని కాదు అని ఆమెకి క్లోజ్ గా వచ్చి కిస్ చేయబోతాడు. అప్పుడు ఆమె ముఖం పక్కకు తిప్పుకోగానే కావాలని అతని నోటితో ఆమె తలకున్న రిబ్బన్ తీసి కళ్ళకు కడతాడు. నాకిప్పుడు అసలు ప్లస్ వడ్డీ మొత్తం కావాలి అని చెప్పి ఆమె ఇయర్స్ ని ఆ తర్వాత నెక్ అంతా కిస్ చేస్తూ ఆ నైట్ రొమాన్స్ చేసుకుంటారు. నెక్స్ట్ సీన్ లో లూ లిన్ను తన పాత ఆర్ఫనేజ్ ప్లేస్ కి తీసుకొస్తాడు. మనం మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాం బాస్ అని అంటున్నప్పుడే అంతలో ఆమెకి బాగా నవ్వుల శబ్దాలు వినిపిస్తాయి. ఫారెన్ కి వెళ్లిపోయిన వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు చిన్నప్పుడు అన్నా చెల్లెల్లా పెరిగారనమాట. ఒక్కొక్కరు ఆమె కళ్ళ ముందు వచ్చి నిలబడుతుంటే వాళ్ళంతా లూని చూపిస్తూ లూ 1 మంత్ బ్యాకే మమ్మల్ని కాంటాక్ట్ చేశాడు. మా అందరికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి మీకోసం ఇంట్లో ఒకరు ఎదురు చూస్తున్నారని చెప్పి ఇక్కడికి రప్పించాడు అని నిజం చెప్పగానే లిన్ పిచ్చ ఎమోషన్ తో కళ్ళలో నీళ్లు తిరుగుతూ లూకి థ్యాంక్స్ చెప్తుంది.
నా లైఫ్ లో ఇదే బెస్ట్ గిఫ్ట్ అని అంటుంది. ఆ తర్వాత మనోడు ఒక వెడ్డింగ్ రింగ్ పట్టుకుని ఆమె ముందు మోకాళ్ళపై కూర్చొని, నువ్వు ఇన్నేళ్లుగా వీళ్ళందరి కోసం వెతికావు కదా, ఫైనల్ గా నీ ఫ్యామిలీ నీకు దొరికేసింది, మరి నా సంగతి ఏంటి లిన్, నేను కూడా నీ ఫ్యామిలీలో ఒకరిని అవ్వాలనుకున్నాను, నీ బాస్ లాగా కాదు, ఫ్రెండ్ లాగా కాదు, నీ హస్బెండ్ లాగా నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేస్తాడు. చుట్టూ ఉన్న వాళ్ళంతా మ్యారీ హిమ్ అని అంటూ గట్టిగా అల్లరి చేస్తుంటే లిన్ కూడా ఫుల్ ఆనందంతో ఎమోషనల్ అయిపోయి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. దాంతో అతను వెడ్డింగ్ రింగ్ తొడుగుతాడు. ఆ ప్రపోజల్ తర్వాత అక్కడ మొత్తం ఒక పెళ్లి సందడిలా మారిపోతుంది. అందరూ కిస్ కిస్ అని అరవడంతో ఆబ్వియస్లీ ఇద్దరు కిస్ చేసుకుంటారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా, బై బై.